What is one uncomfortable truth that every creative person must accept? That if you are not in the top 10%, you will not exist in a few months from now. Friend to all is a friend to none laga. Creator for everybody is a creator for nobody. చాయ్ బిస్కెట్ ని స్టార్ట్ చేయడానికి మీరు వేసిన మొదటి అడుగు. I did an internship. ఒక పెప్సీ యాడ్ ఉంది. టీవీలో ఎయిర్ అయ్యే ముందు ఇంటింటికి వెళ్ళి ఒక చోటకి చాలా మందిని పిలిచి క్వాంటిటేటివ్ క్వశ్చనీర్స్ చేసి ఒక రిపోర్ట్ వేసి ఒక డెక్ క్లయింట్కి ఇస్తుండే. అరే ఒక యాడ్కే ఇంత చేస్తే సినిమాకి ఎంత చేయాలి? హైదరాబాద్కి వచ్చి కొంతమందిని కలిసాం. ఎవ్రీబడి సెడ్ who the fuck are you dude? Like నువ్వెవడ్రా? Sharat Chandra, co-founder of Chai Biscuit, one of the people behind a Telugu digital content movement. From producing films like Major, Writer Padma Bhushan and Meme Famous, to now building Chai Shots, a 2-minute microdrama platform, he's doing it all. At what moment you felt that the industry is taking you seriously? మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అనే దానికి ఏం మెట్రిక్ ఉండదు, ఎందుకంటే ఎప్పుడు డబ్బులు చేయవి ఇలాంటి బిజినెస్లో. వ్యాలిడేషన్ అనేది మీకు కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో చాలాసార్లు ఇది బంద్ చేసేయాలా, ఇది ఎందుకు చేస్తున్నాం అనుకున్నప్పుడు వెన్ ఎవ్రీబడి సెడ్ నో, వీ అండర్స్టూడ్ ఈ బిజినెస్ కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ మేమైతే ఈ బిజినెస్ కరెక్ట్ కాదు. బికాస్ We also know that Suhas, you restricted him in earlier time to get into films. Can you tell us more about that story? ఒక నెలకి 12,000 15,000 వచ్చే మనిషికి ఒక సినిమా వాడు వచ్చి నీకు రోజుకు 10,000 ఇస్తాను ప్లస్ నువ్వు సినిమాలో కనిపిస్తావు అంటే ఆబ్వియస్లీ హీల్ వాంట్ టు డూ ఇట్. ఈ రోజు నీకు డబ్బులు లేవు నాకు తెలుసు, నేను నీకు ఇవ్వలేను, కానీ నేను ఆపుతున్నా నీకు వచ్చేవి. మా భయం ఏంటంటే నువ్వు అలా ఒకసారి చేస్తే ఇంకా నువ్వు అలానే ఉండిపోతావు, నువ్వు హీరో ఎప్పుడు కావు. 6 months later I get a call. ఇదే కా నేను అల్లు అర్జున్ అంటాను, శరత్ నువ్వు నాకు అప్పుడు ఆ ఫోన్ కాల్లో నేను చెప్పా, యూ డెంట్ హ్యావ్ టు డూ దిస్ బట్ యూ డిడ్ దిస్. Why did you do engineering if this is where you wanted to come? ఇప్పుడు మాకు 10th అవగానే ఇంటర్ ఫిక్స్, ఇంటర్ అవగానే ఇంజనీరింగ్ ఫిక్స్. ఇంకా దానిలో చైతన్యనారాయణ నువ్వు చదివిలేదా అంటే నీకు నీ పిల్లల మీద ప్రేమ లేదు. మీరు ఇంజనీరింగ్ లో ఏదో లత్కోర్ పని చేసిన అన్నారు కదా. ఒక రోజు మా హాస్టల్లో అందరం బయటకు వెళ్ళి తాగొచ్చినాం. క్లాస్ లో ఒక ఐటమ్ గార్డ్ ఉంటాడు కదా, కారిడార్లన్నీ పరిగెత్తి కొట్టినాం అనమాట. అదే ఇట్లానే కొడుతుంటే ఆడ ప్యాంట్ ఊడిపోయాడు. అదే ఇప్పుడు హైలైట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నన్ను మా సింబీలో నేను టెడ్ టాక్ పిలిచారు. Pick how many ever we will and then tell us one insider story that nobody knows. విజయ్ దేవరకొండ వచ్చింది. డియర్ కామ్రేడ్ మార్కెటింగ్ అది చేస్తున్నప్పుడు we were expecting 500 people, 3,000-4,000 people came. బయట మాబ్ పోలీసులు వచ్చారు, అందరినీ కొడుతున్నారు. నేను విజయ్ వెళ్తున్నాం అడవిశేష్ చిట్కుల్ అని ఒక ఊరికి వెళ్ళాము మేజర్ షూట్ కి. మమ్మ 5:30కి డబ్బ డోర్ నాక్. ఏమైంది ఆ డోర్ తీస్తే శేష్ మహేష్ బాబు. I was once traveling with an actor in an airport. Somebody came up, అన్న ఫోటో. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు మీలాంటి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. నాకు భయం వస్తుంది పేపర్ తీయాలని. మీ కాలేజ్ టైంలో ఎవరి మీద క్రష్ ఉండేనా? అంటే అయ్యాక చెప్తా. వీళ్ళు ఏం పెడతారో ఎడిట్లో నాకు నమ్మకం లేదు. అనలిటికల్ థింకింగ్ కూడా చేయట్లేదు ఇప్పుడు మరి మీరు. వాడు ఓన్లీ సింగింగ్ ఉన్నాడు. థ్యాంక్స్ టు మై జెనెటిక్స్, బట్ ఐ థింక్ నాకు ఈ పాటి జీతం చూస్తే ఉండాలి. స్ట్రెస్ చేశాడు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Sharat Chandra, co-founder of Chai Biscuit, a platform Sandeep Raj and Sumant Prabhas their breakthrough moments to big screens. From YouTube storytelling to producing films like Major, Writer Padma Bhushan, Meme Famous, and now the 2-minute microdrama platform Chai Shots, he has been redefining how stories are told for the mobile generation. Without further ado, let us welcome Mr. Sharat Chandra. Welcome to Honest Town Hall. I'm Megha, I'm just a moderator here. Students are the ones who are going to be asking all the questions. Awesome. So are you ready? Super. Are you guys ready? Yes! Let the town hall begin. All right, first question. Actually, my name is Sudeshna. Firstly, I really like your dressing sense. Thanks. And the first thing is you're not really from that film industry background. Your family is not from that. No? Yeah. Then how did you enter into this? అంటే యాక్చువల్లీ నేను సినిమాల్లోకి వస్తాను నాకు కూడా తెలియదు. మేము బేసికలీ నాకు ఒక కోఫౌండర్ ఉంటాడు, నా ఫ్రెండ్ కోఫౌండర్. మేమందరం ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. సో హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ బిజినెస్. సో 2010లో నా ఇంజనీరింగ్ అయింది. సో మీకన్నా 16-17 years బ్యాక్ ఇంజనీరింగ్ అయింది. తర్వాత MBA చదివాం నేను నా ఫ్రెండ్ ఇద్దరం. తర్వాత ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఇన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, కానీ నాకు కాలేజ్లో ఏదో నేను చేసిన ఒక లత్కోర్ పని వల్ల నేను ప్లేస్మెంట్స్లో కూర్చోలేకపోయా. బికాజ్ నా అటెండెన్స్ 15% ఇస్తారు. సో కాలేజ్ అయిపోతుంది. సో ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు
ఒకవేళ కాలేజ్లో ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు మీడియా అనో క్లారిటీ ఉంది. బికాస్ ఆఫ్ ద కల్చర్ ఇట్లా చిల్గా ఉంటారు, క్రియేటివ్ స్పేస్ అని ఎప్పటి నుంచో మైండ్లో ఉండింది. సో హైదరాబాద్కి రాగానే సరే ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయగలిగిన బిజినెస్ ఏంటంటే ఏజెన్సీ, బికాజ్ ఆల్ యూ నీడ్ ఇస్ అ ల్యాప్టాప్ అండ్ ఇప్పుడైతే మీకు ఏఐ కూడా ఉన్నాయి, బట్ ఆల్ యూ నీడ్ ఇస్ అ ల్యాప్టాప్ అండ్ అ కపుల్ ఆఫ్ పీపుల్, కాబట్టి దట్స్ హౌ వీ స్టార్టెడ్. అండ్ బికాజ్ మై కో-ఫౌండర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్, ఓకే మేము చేసే మార్కెటింగ్లో సినిమాలకి ఏమన్నా చేయొచ్చా, అలా వీ స్టార్టెడ్ విత్ మార్కెటింగ్ ఆఫ్ ఫిల్మ్స్. అప్పుడు కూడా అసలు వీ డింట్ నో వీ వుడ్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆర్ కాంటెంట్ ఆర్ ఎనీథింగ్. సినిమాలకు మార్కెట్ చేస్తున్నాం, ఫిల్మ్ వాజ్ జస్ట్ అన్ అదర్, ఈ వాటర్ బాటిల్ ఎలానో ఒక ఫిల్మ్ అలా అన్నట్టే మేము ట్రీట్ చేసి వీ స్టార్టెడ్ వర్కింగ్. అక్కడి నుంచి వన్స్ చాయ్ బిస్కెట్ స్టార్టెడ్ ఆఫ్టర్ 2-3 years. అప్పుడు కంటెంట్లోకి రావడం, అక్కడి నుంచి ప్రొడక్షన్లోకి రావడం, ఇట్ జస్ట్ ఎవాల్వ్డ్. సో ఇట్ వాజ్ ఐ వోంట్ సే యాక్సిడెంటల్, బట్ ఇట్ వాజ్ మోర్ ఆర్గానిక్. ఇట్ జస్ట్ లెడ్ టు ఇట్. We just ended up doing it and now we are in it. So, and now we love it. So we're just doing it. Yeah. గుడ్ ఈవినింగ్ సార్, మై సెల్ఫ్ అక్షర. చాయ్ బిస్కెట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, చాలా మంది క్రియేటర్స్ని క్రియేట్ చేసింది. అలాంటి చాయ్ బిస్కెట్ని స్టార్ట్ చేయడానికి మీరు వేసిన మొదటి అడుగు అంటే ఆనెస్ట్లీ అట్లా అడుగులు అవి ఏం వేయలేదు మేము. అంటే ఎలా స్టార్ట్ చేశారు? అంటే అదే, సో స్టార్టింగ్ అంటే మేము ఎప్పుడైతే ఏజెన్సీ నడుస్తుండేనో, ఫస్ట్ షో ఆ ఏజెన్సీ పేరు, ఏజెన్సీ నడిపేటప్పుడు ఏజెన్సీలో కాపీ రైటర్స్ ఉంటుండే. సో విద్య అని ఒక అమ్మాయి, విద్య, అభిలాష్ అని ఒక అబ్బాయి, అండ్ బంచ్ ఆఫ్ గైజ్ వర్ ఆల్రెడీ కాపీ రైటర్స్. సో వాళ్ళందరూ వచ్చి, అండ్ వీవర్ లైక్ వీవర్ జస్ట్ యంగ్ ఏజెన్సీ, మాకేం పెద్ద రూల్స్ అవి ఉండేవి కాదు, చిల్లు ఉంటుండే. సో వాళ్ళు వచ్చి ఇంకా టైం ఉంది మా చేతిలో, ఇంకేమైనా చేద్దాం కదా. అప్పుడు బస్ ఫీడ్, స్కూప్ అని లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉండేవి, అట్లా ఏమన్నా చేద్దాం కదా అని అక్కడి నుంచి డ్రైవ్ అయితే, సరే అవునులే ఒక వెబ్సైట్. సో ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించాను నేను, ఏం చేయాలి ఇప్పుడు, వీళ్ళు అడుగుతున్నారు, సరే ఒక వెబ్సైట్ 1,000-2,000 అయిపోతుంది, వర్డ్ ప్రెస్లో ఏదో చేసేద్దాం, లెట్స్ స్టార్ట్, విల్ సీ హౌ ఇట్ గోస్ అని. జస్ట్ ఒకరోజు కరెంట్ పోయింది ఆఫీస్లో, ఆ రోజు ఇట్లనే డిస్కషన్లో ఏదో పేరు కూడా అలానే 2 minutesలో వచ్చేసింది, బికాజ్ వీ వాంటెడ్ నాన్ సీరియస్ నేమ్. అట్లేదో ఆలోచించి సరే చాయ్ బిస్కెట్స్ వెరీ క్యాజువల్ నేమ్ అని అట్లా పెట్టేసి డొమైన్ కొని, తర్వాత వెబ్సైట్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాక ఒక 1 year తర్వాత మేము దాన్ని ఒక కంపెనీలో రిజిస్టర్ చేసి, ఓకే ఇక్కడ ఏదో బిజినెస్ ఉంది అని ఇట్ హ్యాపెండ్. బట్ ఇట్ వాజంట్ లైక్ వి డిడ్ంట్ నో ఇట్ వాజ్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. అలా తెలుసుంటే ఇంకా చాలా ఆలోచించి ఇంకేదో చేస్తుండేనేమో, అది అయ్యేది కాదేమో. కానీ అలా చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది. బట్ ఒక్క థింగ్ ఏంటంటే మేము ఎప్పుడు ఫాలో అయ్యింది, మేము కానీ మా టీం కానీ, విచ్ ఐ ఆల్సో లైక్ అబౌట్ వాట్ స్టూడెంట్ ట్రైబ్ డస్ అండ్ ఆల్ ఆఫ్ యూ డూ ఇస్, ఏదొచ్చినా వి గేవ్ ఇట్ ఆర్ 100%. మనం ఎందుకు చెయ్యాలి, సక్సెస్ అవుతుందా అవదా కన్నా అయింది అవుతుంది అని దిగినాం. సో ఇట్ జస్ట్ వర్క్డ్ అవుట్ అంతే. సో మీరు ఫ్లోలో స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ దట్ వెన్ యూ ఫెల్ దట్ ద ఇండస్ట్రీ ఈస్ టేకింగ్ యూ సీరియస్లీ, అంటే సీరియస్లీ కన్నా ఐ థింక్ వ్యాలిడేషన్ రావడం స్టార్ట్ అవుతుంది ఒక పాయింట్ తర్వాత. వెన్ ఎవర్ యు ఆర్ ఇన్, మీరు సినిమా తీసినా, ఒక కన్జ్యూమర్ బిజినెస్ చేసినా, లేకపోతే మీడియాలో ఇట్లా మాలా వెబ్సైట్ స్టార్ట్ చేసినా, యూట్యూబ్ ఛానల్ చేసినా, వ్యాలిడేషన్ అనేది మీకు కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. లైక్ సంబడి విల్ కాల్ యూ అండ్ సే, హే నా గురించి ఒకటి రాస్తారా, హే నేను మీ వీడియోలో వచ్చి యాక్ట్ చేస్తా. ఏదో సినిమా మార్కెటింగ్ అయినప్పుడు సంబడి విల్ కాల్ అండ్ సే, హే మాతో ఒక వీడియో చేస్తారా. సో ఐ థింక్ దీస్ ఆర్ సమ్ ఎర్లీ సిగ్నల్స్ దట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ దట్ పీపుల్ వాంట్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ. సో ఐ థింక్ మనం ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఎవరన్నా వచ్చి నేను అటాచ్ అవుతాను అని దానికి అనిపించినప్పుడు ఐ థింక్ దట్స్ అ స్ట్రాంగ్ సిగ్నల్ దట్ యూఆర్ డూయింగ్ సంథింగ్ రైట్. సో మాకు అది ఐ థింక్ వెన్ వి డిడ్ వీడియోస్, ఇప్పుడు రామ్ చరణ్ గారితో వి డిడ్ అ వీడియో ఇన్ ద బిగినింగ్ డేస్, ఆర్ విత్ అ బంచ్ ఆఫ్ అదర్ యాక్టర్స్ వి డిడ్ సమ్ వీడియోస్. ఐ థింక్ దోస్ వర్ ఆర్ validation points కొంచెం ఓకే. సో ఐ థింక్ దట్ వ్యాలిడేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ కెప్ట్ us గోయింగ్, అండ్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు కీప్ us గోయింగ్. అంటే లేకపోతే మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అనే దానికి ఏం మెట్రిక్ ఉండదు, ఎందుకంటే ఎప్పుడు డబ్బులు చేయవు ఇలాంటి బిజినెస్లో. మేము కూడా ఫర్ మెనీ ఇయర్స్ చాయ్ బిస్కెట్ డింట్ మేక్ ఎనీ మనీ. ఫస్ట్ 6-7 years మేము డబ్బులు చేయలేదు అసలు. సో చాలాసార్లు ఇది బంద్ చేసేయాలా, ఇది ఎందుకు చేస్తున్నాం అనుకున్నాం, కానీ జస్ట్ ఈ వ్యాలిడేషన్ వస్తుంది, ఈ సిగ్నల్స్ వస్తున్నాయి అని ఒకటే రీజన్ వల్ల వీ కెప్ట్ ఎట్ ఇట్, అండ్ థ్యాంక్ఫుల్లీ ద బిజినెస్ ఆల్సో స్టార్టెడ్ పేయింగ్ ఆఫ్ ఈవెన్చువలీ. సో యా. What was the first notable name that noticed you guys, and you know that was the Nitro boost that you got? నాకు గుర్తులేదు అసలు, ఇట్స్ మెనీ ఇయర్స్ బ్యాక్. Yeah. But I remember in 2018 we did a short film with Regina Cassandra called Her.
And then Chai with Charan is one video that we did that was very, very boosting for our whole team. Then we did videos with Nani, Sesh. ఇవన్నీ ఐ థింక్ అదంతా ఒక టైంలో జరిగింది. 17, 18, ఆల్మోస్ట్ 18, 19 టైంలో ఐ థింక్ అ బంచ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. అవన్నీ వచ్చాయి మాకు యాక్చువల్లీ. అంటే అదే నేను ఇప్పుడు దాని మీద లైట్ వేస్తున్నా కాబట్టి అలా ఉంది. నాట్ జస్ట్ దాట్, నీకు ఇంకా సిగ్నల్స్ మెట్రిక్స్ వస్తూ ఉంటాయి, ఇన్ని వ్యూస్ అని తెలుస్తుంటాయి. లైక్ ఒక పాయింట్లో వెబ్సైట్లో 2 lakh 3 lakh పీపుల్ రియల్ టైం ఉన్నారు అని కనిపిస్తుండేది. సో ఇవన్నీ మీకు తెలుస్తాయి, ఓకే ఇంతమంది వస్తున్నారు చేస్తున్నారు అని కదా. బట్ ఐ థింక్ ఇండస్ట్రీ సైడ్ నుంచి దట్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. అండ్ ఆల్సో బికాస్ వీ వర్ ఇన్ ద మార్కెటింగ్ స్పేస్ ఆఫ్ థింగ్స్, ఇట్ జస్ట్ బికేమ్ ఈజీ ఆల్సో ఫర్ బికాస్ దర్ ఇస్ ఆల్రెడీ యాక్సెస్ ఉండింది కదా మనకి. సో అట్లా జరిగింది. Being an outsider, how it helped you to see cinema differently? That's a very good question. I think నాకెప్పుడు వెరీ ఆనెస్ట్లీ అవుట్సైడర్ ఇన్సైడర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అంటే నాకు ఆనెస్ట్లీ ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, ఆ క్వశ్చన్ నాకు ఎప్పుడు అర్థం కాలేదు. బికాజ్ ఐ థింక్ ఓన్లీ ఒక చిన్న ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఫస్ట్ 3-4 ప్రాజెక్ట్స్ వరకే ఎవరన్నా అవుట్సైడర్. మీరు ఆ 3-4 చేశాక మీరు లోపలికి వెళ్ళిపోయారు. ఓన్లీ గేట్ బయట ఉన్నప్పుడు, గేట్ దాటేటప్పుడే బయట ఉంటాం. నువ్వు గేట్ లోపలికి వెళ్ళాక గేట్లోనే ఉన్నావు. సో మాకెప్పుడు అవుట్సైడర్ ఇన్సైడర్ అన్న ఫీలింగ్ రాలేదు. మేము ఎప్పుడు అట్లా చూడలేదు కూడా యాక్చువల్లీ థింగ్స్ని. అండ్ చాలా అంటే నిజం చెప్పాలంటే ఆల్సో మేము వర్క్ చేసిన డొమైన్ మార్కెటింగ్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి నేను దానికి లిమిట్ అయి మాట్లాడుతున్నా. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వేరే ఉండొచ్చు, కానీ నాకు అట్లా అవుట్సైడర్ ఇన్సైడర్ అనే ఫీలింగ్ ఏమి ఉంటుంది అనిపించదు అంత ఇండస్ట్రీలో. కొత్తలో అందరు కొత్త వాళ్ళే, ఒకసారి పరిచయం అయితే పరిచయం అయిన వాళ్ళే. సో నాకు అంతేమీ ఎప్పుడు అవుట్సైడర్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అట్లా ఎవరు చూడలేదు అని కూడా నేను అనుకుంటున్నాను. డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు, ఐ థింక్ ఆనెస్ట్లీ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్ అంతే. హాయ్ అన్న, సో ఐఎమ్ ఇక్షిత, ఐఎమ్ అ కంటెంట్ క్రియేటర్. రీసెంట్గానే స్టార్ట్ చేశాను అండ్ I am someone who is interested in acting also, and I had a question. So whenever people want to become actors kada, so do they believe ante what is something which makes them the best actor? Is it their talent or skill, or is it that trust which you have upon that person over time? ఎందుకంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, సో ఇప్పుడు బాగానే చేస్తాడు అన్నా, లేకపోతే ఇస్ ఇట్ లైక్ టాలెంట్ బేస్డ్? అంటే డిఫైన్ టాలెంట్, రైట్? సో ఐ థింక్ టాలెంట్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. బికాజ్ ఇప్పుడు ఒకళ్ళు పాడేది నాకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చచ్చు. సో ఆమెకు టాలెంట్ ఉందా లేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో టాలెంట్ అనేది ఐ థింక్ ఈజ్ ద స్కిల్ ఈజ్ అ బెటర్ వర్డ్ అంటాను, బట్ స్కిల్ అనేది ఉండాలి. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బీ అన్ యాక్టర్, యూ షుడ్ నో హౌ టు యాక్ట్. నీకు డైలాగ్ చెప్పడం రావాలి, పలకడం రావాలి. నువ్వు బాధగా చెప్తున్నావు అంటే నువ్వు బాధపడుతున్నావు అని నాకు తెలియాలి స్క్రీన్ మీద. సో రైట్, సో నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే హ్యాపీగా ఉన్నావు అని తెలియాలి. సో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ యాక్టర్, ఫస్ట్ ఈజ్ యాక్టింగ్. ఆ స్కిల్ ఆఫ్ యాక్టింగ్ అనేది ఫస్ట్ క్యాచ్ చేయాలి. యాక్చువల్లీ అంటే యూ ఆస్క్ మీ 2 different క్వశ్చన్స్. క్రియేటర్, యాక్టర్, ఇవి 2 ఉన్నాయి. సో ఐ థింక్ క్రియేటర్ అవ్వాలంటే, అంటే నేను ఎలా చూస్తానంటే క్రియేటర్కి యాక్టర్కి చాలా డిఫరెంట్ సిగ్నల్స్ లాగానే నేను చూస్తా, చాలా ఆనెస్ట్గా చెప్పాలంటే. ఒక యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కన్సిస్టెంట్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ క్రియేటర్ అవ్వాలి అంటే ఐ వుడ్ సే కన్సిస్టెన్సీ, ఆథెంటిసిటీ, రిలేటబిలిటీ, కొంచెం ట్రస్ట్ విచ్ విల్ బిల్డ్ విత్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హవెవర్ యాక్టర్, సినిమాల్లోకి వెళ్ళి యాక్టర్ అవ్వాలి అంటే ఇవి కావాలి, బట్ ఐ ఫీల్ యూ హ్యావ్ టు ప్లే ద గేమ్ స్లైట్లీ డిఫరెంట్లీ. సో బికాజ్ being a creator is about being accessible, and being a actor or a star is about at some level being a little mysterious, and there has to be a curiosity about you. ఈరోజు మీరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తీసుకుంటే ఇట్స్ ద క్యూరియాసిటీ అబౌట్ దెమ్ దట్ కీప్స్ అస్ సో గ్లూడ్ టు దెమ్, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ఆపోజిట్ టు వాట్ హ్యాపెన్స్ విత్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ క్రియేటర్స్. బికాజ్ వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు రాత్రి దాకా వాళ్ళ లైఫ్ చూపిస్తూ ఉంటారు. సో ఇవి 2 డిఫరెంట్ స్ట్రాటజీస్ నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ యూ హ్యావ్ టు డిసైడ్, లైక్ యూ పర్ సే యూ హ్యావ్ టు డిసైడ్ ఎక్కడికి వెళ్ళాలని ఉంది. రేపు సినిమాల్లో నేను యాక్ట్ చేస్తాను, సినిమాల్లో నేను హీరోయిన్ అవ్వాలి అన్నట్టు ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటే ఈ రోజు నుంచి ఏం చేయాలి అనేది ఒక పాత్ ఉంటుంది. నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఒక క్రియేటర్లా ఉంటూ, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటూ, ఆర్ రాదర్ క్రియేటర్ ఇన్ విచ్ ఎవర్ డొమైన్ యూ చూస్,
అది చేసుకుంటూ అక్కడి నుంచి నేను ఒక పాత్ వేయాలి అంటే దాని మీద వెళ్తుంది. బట్ ఐ థింక్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ విచ్ పాత్ యూ వాంట్ టు. అంటే అన్న ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల కంటెంట్ క్రియేషన్ చేసి సో దట్ మై ఫేస్ బికమ్స్ విజిబుల్ టు సమ్ పీపుల్, దాని తర్వాత ప్రాబబ్లీ యాక్టింగ్కి ఛాన్సెస్ ఈజ్ ఆల్సో గుడ్ స్ట్రాటజీ. కానీ అక్కడ కూడా నేను ఏం చెప్తానంటే మీరు ఎట్లాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అంట. ఇప్పుడు మీకు చాయ్ బిస్కెట్, మా గర్ల్ ఫార్ములా లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు గెట్ న్యూ క్రియేటర్స్ లైక్ యూ ఇన్ టు యాక్టింగ్ ఇన్ అవర్ వీడియోస్. అది మేము చాలామందితో చేస్తాం, ఇలా చాలామంది కూడా చేస్తున్నారు. కానీ మీరు అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు. సో నా పాయింట్ ఏంటంటే మీకు యాక్టర్ అవ్వాలంటే మీరు యాక్టింగ్ చేయండి. మీరు ఆథెంటిక్గా వచ్చి మాట్లాడక్కర్లే కదా. యూ యాక్ట్. వెన్ ఎవర్ ఐ సీ యూ, ఐ వాంట్ టు సీ యూ యాక్ట్. యూ యాక్ట్ ఇన్ ఒక రీల్లో యాక్ట్ చేయండి, మీరు వెబ్ సిరీస్లో యాక్ట్ చేయండి, ఏమన్నా చేయండి. అక్కడ నేను మీ యాక్టింగ్ చూసి మీకు ఇంకో సినిమానో ఇంకోదో వస్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే నేను అంత క్లియర్గా చెప్పాను లేదు, కానీ నేను ఇప్పుడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి. నేను పొద్దున్న లేచి ఏం బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నాను అనుకోండి. దానికి నాకు తెలిసి యాక్టింగ్కి సింక్ కొంచెం తక్కువ అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. దర్ ఇస్ నో రూల్స్, బట్ దట్ ఈస్ హౌ ఐ లుక్ అట్ ఇట్. యాక్టర్ అవ్వాలంటే మీ యాక్టింగ్ స్కిల్స్ నాకు చూడాలి, మిమ్మల్ని క్యారెక్టర్లో నేను చూస్తాను. అది మీరు ఎంత చిన్నగానే చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీరు యాక్టింగ్ వీడియోస్ చేయండి, సూపర్. ఎందుకంటే నేను మీ యాక్టింగ్ చూస్తున్నాను. ఓకే. సో యాక్టింగ్ ఇస్ అ స్కిల్ కదా, ఇట్స్ అదొక ఇది కదా, అదొక క్రాఫ్ట్. సో యాక్టింగ్ అనే క్రాఫ్ట్లో మీరు పైకి రావాలంటే యాక్టింగ్ అనే క్రాఫ్ట్ మనం చేయాలి. Creator is a slightly different thing that is happening. Creators can be actors, actors can be creators, but I don't think they're necessarily the same thing. Thank you, Anna. This was very useful. Yeah. But very happy to have people like you on board. In fact, మీ స్టూడెంట్ ట్రైబ్లో అది కూడా ఎవరికన్నా యాక్టర్స్ అది రావాలి అని ఒక ప్రోగ్రామ్ ఉంటే వీ వాంట్ టు, అంటే మాకు కూడా తెలియదు ఎవరు వర్క్ అవుతారు. ఆనెస్ట్లీ మా థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే 2 వీడియోల్లో పెడతాం ఒక్కొక్కళ్ళని. జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు అంటే విల్ వాంట్ టు వర్క్ మోర్ విత్ దెమ్, బికాజ్ ఎవరికి తెలియదు అంటే ఎవరు క్లిక్ అవుతారు అనేది. So if anybody is watching that wants to get into Chai Biscuit or Chai Shorts as actors, what would be the way forward? అంటే ఈమెయిల్స్ అవన్నీ అని నేను చెప్పొచ్చు, కానీ దానివల్ల పెద్ద పని జరగకపోవచ్చు. ఎందుకంటే చాలా ఫ్లడ్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తాయి అండ్ ప్రాక్టికల్లీ వర్క్ అవ్వవు. ఐ థింక్ బెస్ట్ వే ఏంటంటే మీరు ఏదైనా ఒక రీల్ చేసో ఒక వీడియో చేసో మాకు పంపిస్తే మాత్రం definitely we will respond. Like you can just email me, I'm on sharath@chaibiscuit.com, or you'll just find our email IDs. నేను ఒక వీడియో చూసాను ఒకళ్ళు, అరే మా మస్తు యాక్టింగ్ చేసింది, వీడు మస్తు యాక్టింగ్ చేశాడు అంటే అయిపోయింది కదా. బికాజ్ నాకు కూడా అవసరమే కదా యాక్టర్స్. Yeah. We need actors more And you're than very actors good need at us. spotting talent also. Like all the faces that you have on your channels or pages, they have their own fan following, and they've grown to become actors as well. Yeah. So one more follow-up question: how do you pick them? Okay, choose the wow factor, that is the obvious reason, but is there something more? What is the Chai Biscuit magic where they know this will be connecting to students or audiences, youth mind? అంటే ఫస్ట్ మ్యాజిక్ కన్నా వీ డోంట్ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, వీ డోంట్ లుక్ ఎట్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. మేము డెఫినెట్లీ ఏం చూస్తాము అంటే ఇందాక నేను అన్నట్టు క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ ఉందా, ఈజ్ దిస్ పర్సన్, ఈజ్ దిస్ బాయ్, గర్ల్, మ్యాన్, విమెన్, వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్, యాక్టింగ్ అనే ఒక ఫ్లేర్ ఉందా, వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఉన్నట్టు నటిస్తున్నారా, ఆ ఈజ్ ఉందా, ఆథెంటిక్గా ఉందా అనేది ఒకటి చూస్తాం. నెక్స్ట్ వాళ్ళని కలిసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు అసలు ఎందుకు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ మోటివేషన్ ఏంటి, వాళ్ళకి ఇది జెన్యున్గా ఒక కెరియర్ లాగా కానీ వీళ్ళు సీరియస్గా తీసుకుని వస్తున్నారా లేకపోతే జస్ట్ సరదాగా వస్తున్నారా, హౌ సీరియస్ ఆర్ దే అబౌట్ దిస్. బికాజ్ మాకు కూడా వీ వాంట్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ ఆన్ పీపుల్ హూ ఆర్ సీరియస్. ఎవరో వచ్చారో 6 months టైం పాస్ చేస్తున్నా వెళ్ళిపోతున్నా అనే దాని మీద మాకు చేయబుద్ధి కాదు. సో ఐ థింక్ ఫస్ట్ లెవెల్లో వాళ్ళ క్రాఫ్ట్ స్కిల్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ బేసిక్, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ పొటెన్షియల్, ఇట్ నీడ్ నాట్ బీ 100%, బట్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఆ ఎఫర్ట్ కనిపిస్తే దట్ ఈస్ వన్. సెకండ్, ఆబ్వియస్లీ వాళ్ళతో మాట్లాడినప్పుడు అది వాళ్ళ లైఫ్ తెలుస్తుంది. థర్డ్, వాళ్ళు ఆల్రెడీ ఒక వ్యాలిడేషన్ వస్తుంది. వీ డోంట్ సీక్ ఫాలోవర్స్ అండ్ ఆల్, బట్ ఇఫ్ సంబడి ఆల్రెడీ హ్యాస్ సమ్ ఫాలోవర్స్ అండ్ వీఆర్ రీడింగ్ కమెంట్స్, పీపుల్ చెప్తున్నారు ఏమవుతుందో, ఒక సిగ్నల్ వస్తుంది, ఓ వీ ఆల్సో ఫీల్ ద సేమ్ వే అంటే దట్స్ ఆల్సో చిన్న సిగ్నల్ దట్ వీ కెన్ లుక్ ఎట్. కానీ ఇంతే, ఇట్స్ వెరీ సింపుల్. అంటే చాలా చాలా కాంప్లికేటెడ్గా చాలామంది మాట్లాడుతుంటారు ఆపర్చునిటీస్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి, కానీ ఇట్స్ యాక్చువల్లీ సింపుల్. ఇట్స్ జస్ట్ అబౌట్ గెటింగ్ స్పాటెడ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కనపడాలి మనం. ఈ ఉన్న క్లటర్లో ఇప్పుడు
సేమ్ థింగ్ రైట్. ఇప్పుడు నేను చాయ్ షార్ట్స్ అనే ఒక ఓటీటీ పెట్టాం, ఆర్ ఒక బ్రాండ్ ఎవరో స్టార్ట్ చేశారు. స్టూడెంట్ ట్రైబ్ ఇస్ అ బ్రాండ్ టుడే రైట్. ఉన్న వేల బ్రాండ్లల్లో నా బ్రాండ్ నేను మీకు తీసుకురావాలి, ఉన్న వందల ప్రోడక్ట్స్లో నా ప్రోడక్ట్ నేను మీకు చూపించాలి. అదే కదా మార్కెటింగ్ అంటే. అలాగే ఉన్న వేల మనుషుల్లో మీరు మాకు కనపడాలి. నాట్ లైక్ వీఆర్ సిట్టింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ ఆల్, బట్ జస్ట్ దట్ వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. నేను ఎక్కడో ఉన్నా, మీరు ఎక్కడో ఉన్నారు. సో మీరు నాకు కనపడాలి, ఆర్ మాలాంటి వాళ్ళకి కనపడాలి. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ అబౌట్ దట్. నేను అవతల వాళ్ళకి ఎట్లా కనిపిస్తా అనేది. నేను రోజు పొద్దున్న లేచి నా బ్రాండ్ నేను జనాలకు ఎలా చూపిస్తాను అని ఆలోచిస్తాను. లైక్ యూ షుడ్ వేకప్ అండ్ థింక్, ఓకే నన్ను ఎవరు చూస్తే నాకు పని జరుగుతుంది, ఓకే ప్రొడ్యూసర్స్ చూడాలేమో, లేదా పలానా ఇలాంటి కంపెనీస్ వాళ్ళు చూడాలేమో అని నువ్వు ఫీల్ అయితే వాళ్ళు కనిపించేలా ఏం చేయాలి. సో ఐ థింక్ జస్ట్ బ్యాక్ వర్క్ చేసుకుంటూ వచ్చేసాలి. ఇప్పుడు నాకు గూగుల్లో జాబ్ చేయాలని అంటే ఏం చేస్తాం? రివర్స్ ఇంజనీర్ చేస్తాం. ఓకే అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఓపెనింగ్స్ ఏంటి, దానికి ఏంటి, ఆ ప్రాసెస్ చేయాలంటే ఏంటి, ఆ రిటర్న్ పాస్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, ఆ ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే ఏం చేస్తాం అని మనం రివర్స్ ఇంజనీర్ చేస్తాం కదా. ఇది కూడా అంతే. మీకు యాక్టర్ అవ్వాలంది, యాక్టర్ అవ్వాలంటే డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో చూడాలి. ఎక్కడ చూస్తారు? వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో ఉన్నారు ఈరోజు అందరూ. ఓకే సో మీరు అక్కడ కనిపించాలి. అక్కడ కనిపించాలంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీ ఛానల్ మీరు సొంతంగా చేసుకోవచ్చు, లేదు మాకు అన్ని రిసోర్సెస్ లేవంటే మీరు చాయ్ బిస్కెట్ లాంటి వాళ్ళ దగ్గరికి రావచ్చు, మా లాంటి వాళ్ళ దగ్గరికి. మేము ఆ రిసోర్సెస్ ఇచ్చి మిమ్మల్ని మా వీడియోలో పెడతాం. మాకు వారానికి ఒక ఇండస్ట్రీ నుంచి అట్లీస్ట్ వన్స్ ఎ వీక్ సమ్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ కాల్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ ఆస్క్స్ ఫర్ అ కాంటాక్ట్ నెంబర్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ టాలెంట్. హే ఏదో రీల్ పంపి ఈ అమ్మాయి బాగున్నారు, ఈ అబ్బాయి బాగున్నారు, వాళ్ళ నెంబర్ పంపిస్తారా, లేదా వాళ్ళ కాంటాక్ట్ పంపిస్తారా అని పంపిస్తారు. సో ఇట్స్ జస్ట్ అబౌట్ బీయింగ్ యాక్సెసిబుల్. ఇప్పుడు చాయ్ బిస్కెట్ లాంటి దానిలో అంటే పీపుల్ నో హూ టు కాల్. మీ అకౌంట్లో పెడితే మేబీ పీపుల్ విల్ డిఎం యూ, టెక్స్ట్ యూ. అఫ్కోర్స్ యూ హ్యావ్ టు ఫిల్టర్ వాట్స్ జెన్యూన్ అండ్ వాట్స్ నాట్, బికాజ్ అదొక కంప్లీట్ డిఫరెంట్ స్పామ్ నడుస్తూ ఉంటుంది. బట్ థింక్ ఓవరాల్ ఆ స్పేస్లో రివర్స్ ఇంజనీర్ చేసుకుంటే అయిపోతుంది అని నా ఫీలింగ్. అంత కష్టం కాదు అని నా ఫీలింగ్ ఆనెస్ట్లీ. హాయ్ సార్, హాయ్. దిస్ ఇస్ కనిష్క. సో ఇప్పుడు జీరో కనెక్షన్స్ నుండి లైక్ ఏమీ కనెక్షన్స్ లేకుండా ఏదైనా బిల్డ్ చేయాలంటే ఎలా, లైక్ హౌ టు బిల్డ్ కనెక్షన్స్ అలా? అంటే కనెక్షన్స్ ఆర్ అంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ నెట్వర్కింగ్ కనెక్షన్స్ అనేది యాక్టివ్లీ ఎప్పుడూ చేయలేదు. అంటే నేనే నెట్వర్కింగ్ గ్రూప్లో కూడా లేను. అంటే నేను పర్సనల్లీ నమ్మను. నాకు చాలామంది తెలుసు కనెక్షన్స్ నెట్వర్కింగ్తో చాలా పైకి వచ్చిన వాళ్ళు. కానీ నేను ఫండమెంటలీ నన్ను అడిగితే నేను కనెక్షన్స్ వాటిలో పెద్ద ఏం బిలీవ్ చేయను. ఐ ఫీల్ బికమింగ్ సక్సెస్ఫుల్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ విల్ గెట్ యూ కనెక్షన్స్. మీరు కరెక్ట్ చేశారు, మీరు సక్సెస్ అయ్యారు, మీరు కరెక్ట్గా యాక్టింగ్ చేశారంటే 10 మంది వచ్చి మీతోనే మాట్లాడతారు. సో ఐ థింక్ కనెక్షన్స్ అనేది ఎలాంటిదంటే మీరు ఏదన్నా ఒకటి కరెక్ట్ చేస్తే అవే వస్తాయి మీకు. మీరు కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్తున్నారు అంటేనే మన పని కరెక్ట్గా చేయలేదని నా ఫీలింగ్. సో ఐ ఫీల్ హూ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ కెరియర్ ఫీల్డ్ యు ఆర్ ఇన్, మన వర్క్ మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే కనెక్షన్స్ అవే ఫామ్ అవుతాయి అని నేను నమ్ముతాను. నేను అదే ఎక్స్పీరియన్స్ కూడా చేశాను నా లైఫ్లో. సో కొంచెం ఎక్కడో అది ఓవర్ హైప్డ్ అనిపిస్తాయి కనెక్షన్స్ అనేవి. యా అంటే సారీ బట్ యా దట్స్ వాట్ ఐ థింక్. మా దానిలో వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని ఒక షో ఉంటుంది చాయ్ షార్ట్స్. దానిలో హీరో అట్లనే ఉంటాడు, ఆ అబ్బాయి లెక్క. ఎనర్జీ వైబ్ సేమ్. ఇఫ్ యు గైస్ సీ ఇట్ ఎంతో కట్లెట్ హిస్. యా హీ సెలెక్టెడ్ ఇంటూ చెప్పు. ఓ వావ్. ఇప్పుడా అయిపోయిందా, పాడారా? ఇప్పుడు అంటే దానిలో రౌండ్స్లో ఉన్నారా ఇప్పుడు మీరు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మ్యామ్, సూపర్. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మరి? ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు టాక్ టు యువర్ యంగర్ సెల్ఫ్, దెన్ వాట్ వుడ్ యూ సజెస్ట్ దెమ్? లైక్ ఎనీ రిగ్రెట్స్ ఆర్ దేర్? చాలా రిగ్రెట్స్ ఉంటాయి నాకు. ఐ థింక్ కొన్ని మాకు చెప్పండి. అంటే I don't think I've spent enough time with my family, my parents. Even now, I have that regret and I continue to live with it. నేను సెపరేట్గా ఉంటా, మా పేరెంట్స్తో ఉండను. కానీ ఐ థింక్ వన్ థింగ్, ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్, అంటే నాకు ఏమైందంటే 22-23లోనే స్టార్టప్ చేయడం వల్ల ఏం తెలియకుండా దూకిపోయాం బిజినెస్లకి. అంటే మాకేం రాదు అప్పుడు, ఎట్లా నడపాలి బిజినెస్, ఏం చేయాలి, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడద్దు, ఇవేమీ తెలియకుండా దూకేసాం. అండ్ దాన్ని కంపెన్సేట్ చేయడానికి మేము విపరీతంగా పనిచేసేవాళ్ళం. అంటే వీ యూస్ టు వర్క్ 7 days a week ఫర్ అరౌండ్ 6-7 years. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 22 to 30 ఇన్ మై లైఫ్
నేను పార్టీలు చేయలేదు అంటే ఏదో ఒకటి అరా ఎక్కడో అక్కడ తప్ప 7 days a week we would work. అండ్ ఫ్యామిలీతో పెద్దగా టైం స్పెండ్ చేయలేదు. పేరెంట్స్ని ఏం పెద్ద అంటే చూసుకోలేదు. లైక్ ఐ ప్రాబబ్లీ నెవర్ టుక్ దెమ్ అవుట్ ఆన్ ఎ ట్రిప్. నేను అవి ఇప్పటికీ చేయలేదు. ఐ థింక్ ఐ షుడ్ డూ ఇట్. సో వెన్ యూఆర్ థింకింగ్ ఐమ్ యాక్చువల్లీ థింకింగ్ యాజ్ వెల్. సో ఐ థింక్ పేరెంట్స్తో టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు అండ్ దే గెటింగ్ ఓల్డ్. లైక్ ఐఎమ్ సీయింగ్ మై mom and dad get old right in front of me. Like, so I think that's one regret I have in my life, that I haven't been able to do that piece at all. Second regret is I don't think I've had enough fun in my life. కొంచెం ఎక్కువ పని చేసేసినాం అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ మాట అంటే ఎలా ఉంటుందంటే, అబ్బా ఇప్పుడు మీరు ఏదో ఇన్ని కంపెనీలు నడుపుతున్నారు, నువ్వు ప్రొడ్యూసర్ అయినావు కదా, మంచిదే కదా, ఇట్ పెయిడ్ ఆఫ్ కదా అంటారు. కానీ a gap, like I feel that gap. Like I think a lot of things you guys would have done or are doing, I wouldn't have done in my Age life. factor. Did you also lose a lot of your friends? Do you feel that way? Yeah, I didn't have any. Ante yeah, we like only good thing is because Anurag, who's my co-founder, has also been my friend. Ante tappa baita friends andaru cut. My office people were my friends. So baita friends ane chala takku acquaintance untaru gaani close friends ane vallu takku. So I think my only regret would probably be I don't repent it, but I think work life balance అనేది లేకపోవడం ఫర్ మెనీ ఇయర్స్ అనేది ఇప్పటికి కూడా అట్లానే ఉంది. కానీ యా ఐ ఫీల్ లైక్ అరే ఇప్పుడు ఇంకో 6 monthsలో మనం చచ్చిపోతే నేను చాలా ఫీల్ అవుతా, అరే లైఫ్ అంతా కష్టపడి చచ్చిపోయినా నేను అని అన్నట్టు ఉంటుంది. బట్ ఐ థింక్ ఇఫ్ వీ లివ్ లాంగ్ ఇనఫ్ దెన్ ఐ థింక్ ఇట్స్ ఓకే. బికాజ్ ఇప్పుడు నేను దాని నుంచి లెర్నింగ్ తీసుకుని ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ లైక్ ఇంకొక 4-5 yearsలో హౌ కెన్ వీ అవాయిడ్ గెటింగ్ టు అ పాయింట్ వేర్ ఇంత పని చేయాల్సిన పాయింట్. అండ్ ఇప్పుడు కూడా మేము చాయ్ షాట్స్ అది స్టార్ట్ చేసాం కదా, హ్యావ్ టు వర్క్ 7 లైక్ ఈ బ్రేక్స్లో కూడా నేను ఫోన్ తీసిన అనలిటిక్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటా హ్యాపీ. సో ఇప్పుడు కూడా మైండ్లో కాన్స్టెంట్లీ 24/7 వర్కే నడుస్తుంటుంది. హోప్ఫుల్లీ ఇంకొక 3-4 yearsలో ఇంత ఇంటెన్స్ వర్క్ అనేది తగ్గాలి అని నేను కోరుకుంటున్నాను. బట్ ఐ థింక్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ సంథింగ్ ఐ రిగ్రెట్ బికాజ్ ఇట్ పెయిడ్ ఆఫ్. But I think it's a lot of time and lot of years have gone by without. I probably didn't travel as much as I wanted to. So ప్రపంచం చాలా పెద్దది అండ్ నేను చాలా చూడలే అనుకుంటున్నా. సో ఇవన్నీ ఉంటాయి. So మీ ఫ్యామిలీలో your elder brother, he's army officer and you got into all this, right? Initially did you face any problems at home? If yes, can you share something? No, అంటే see my parents have always been supportive of what we did. They didn't do anything extra. They didn't do anything. They never stopped us. I think my dad only told me one thing after while I was studying and all. He told just one thing to me and my brother. It was, నేను మీకు ఏది ఎక్స్ట్రా చేయలేను, రైట్? ప్లెయిన్ మిడిల్ క్లాస్ నార్మల్ ఫ్యామిలీ, మీ బేసిక్ ఎడ్యుకేషన్, ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ ఇవ్వస్తా, ఇంకా అంతకన్నా ఏమి ఇవ్వలేను. ఫీజు కూడా ఎక్కువ ఉంటే లోన్ తీసుకోవాలి. This is what I can afford. But I will not stop you at any point, no matter what. Because later, if you guys fuck up, I don't want you to come and say, nee valla ayindi. I just don't want to be in that space, so I'll never stop you. So my parents never stopped me or my brother, even till date. Given our, ante ma relationship choices aina, life choices aina, career choices aina, financial choices aina, ఏదున్నా మా అమ్మ నాన్న ఎప్పుడు ఇది చెయ్యకు, ఇది తప్పు అని అయితే చెప్పరు. They'll be like, you figure out. So I think that's where it stands, and I think I'm happy with that. So nakem problems raaledu, chill avta. My brother is super chill, like so whenever he is in Hyderabad and all, we just chill a lot, and naake eppudu atlan problems. Family wise anta chill maadi. Got it. Hi Anna, I'm Manideep. I'm really interested to ask you a question, which is about, you did engineering and then MBA, right? When you realized that creativity is really your edge, అంటే వెరీ ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ క్రియేటివిటీ ఇన్ మీ. క్రియేటివిటీ నాకు ఉంది అని నేను నమ్మను. ఐ థింక్ వాట్ వీ డూ ఇస్, ఒక లైన్ కూడా ఉంటుంది మా వెబ్సైట్లో, అది ఎట్ చాయ్ బిస్కెట్ వీ డోంట్ క్రియేట్ కాంటెంట్, వీ క్రియేట్ క్రియేటర్స్ అని. మా క్రియేటివిటీ కన్నా ఐ ఫీల్ decision making is what I can take credit for.
we make decisions. I think as producers, as entrepreneurs, as founders, మా మేజర్ జాబ్ డెసిషన్ మేకింగ్లో ఉంటుంది. సో ఎవరి క్రియేటివిటీని నమ్మాలి, ఎవరి క్రియేటివిటీ మీద బెట్ చేయాలి అనే డెసిషన్ మేము తీసుకుంటాం. ఆ క్రియేటివిటీ వాళ్ళు తేవాలి. సో ఐ డోంట్ థింక్ I can take credit for creativity of anything that's coming out, but we can take credit for putting together those people who have that amount of creativity. If that makes sense. Thank you, it means a lot. హాయ్ సార్, నా పేరు శ్రీహర్ష. ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ ఉంది, యూఆర్ ఇంటూ క్రియేటివ్ ఫీల్డ్ మోర్. ఈ క్రియేటివ్ ఫీల్డ్ మీద మీకు లైక్ యూఆర్ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆర్ మీకు గ్రాడ్యువల్గా కాన్ఫిడెన్స్ పెరిగిందా టు గెట్ మోర్ ఇంటూ దిస్? అంటే మా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తానంటే పోయేదేముంది అన్నట్టు ఆలోచిస్తా. లైక్ వాట్ డూ యూ హ్యావ్ టు లూజ్, రైట్? లైక్ మనం ఏది లైక్ నా మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, నేనేమి ఇక్కడికి హిట్ అవ్వాలి అని నాకేం బెంచ్ మార్క్ లేదు. సో మాకెప్పుడు ఏది చేసినా మంచిదే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ అ బ్యాక్ క్లాష్ ఆర్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఐ థింక్ మేము చేసుకుంటూ పోయినాం. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కాన్ఫిడెన్స్ అనేది స్లోగా బిల్డ్ అవుతూ వస్తుంది ఓవర్ టైం. కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా ఉండదు, చాలా చెప్పాలంటే ఇప్పటికీ ఎవ్రీడే విల్ బి డౌట్ఫుల్. కానీ ఒక చిన్న హంచ్ వస్తుంది, ఓకే మేబీ దిస్ విల్ వర్క్. యూనో యూ కెన్ జస్ట్ ఇప్పుడు డ్రైవింగ్ లాగా కదా, ఫస్ట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఎట్లా నడిపిస్తున్నాడు రా వాడు, లెఫ్ట్ ఎట్లా కొడుతున్నాడు, రైట్ ఎట్లా కొడుతున్నాడు అన్నట్టు ఉంటుంది నీకు కార్. అది నీకు వచ్చేసాక నువ్వు కూడా నడిపిస్తుంటావు సింగిల్ హ్యాండ్తో. సో ఐ థింక్ వర్క్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. ఐ థింక్ యుల్ జస్ట్ గెట్ యూస్ టు ఇట్. But when did you know that you're going to get into this field, like digital marketing, no, if not the film side? ఈ ఫీల్డ్లో వస్తారని ఐ థింక్ ఐ న్యూ ఇట్ ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టు ఇట్ 6 months వచ్చాక నాకు తెలుసు. అచ్చా. సో స్టార్టింగ్లో మేము డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 2012-13లో అదే చేసుకుంటామని మాకేం తెలీదు. అసలు ఏమని చెప్పి స్టార్ట్ అయ్యారు మీరు? ఏమనుకొని స్టార్ట్ అయ్యారు? సో ద ఒరిజినల్ బిజినెస్ ప్లాన్ వాజ్, అండ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద కంపెనీ వాజ్ ఫస్ట్ షో మూవీ రీసెర్చ్. సో మా ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఎంబీఏలో ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్న్షిప్ చేశా. దట్ వాజ్ ద ఓన్లీ టైమ్ ఐ డిడ్ అ జాబ్ ఇన్ మై లైఫ్. ఐ డిడ్ అన్ ఇంటర్న్షిప్ ఫర్ 2 months. ఆ ఇంటర్న్షిప్ చేసిన ఏజెన్సీ ఏం చేసేదంటే, వాళ్ళు యాడ్స్ని టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక పెప్సీ యాడ్ ఉంది, ఒక టీవీఎస్ యాడ్ ఉంది, అది టీవీలో ఎయిర్ అయ్యే ముందు వాళ్ళు టెస్టింగ్ చేయాలి కదా. సో వి వుడ్ టెస్ట్ యాడ్స్. సో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్, I was in the team that did research for a TVS Apache ad. ప్లే చేసి క్వశ్చనీర్, క్వాలిటేటివ్ ఒక డిస్కషన్, క్వాంటిటేటివ్ క్వశ్చనీర్స్ చేసి ఒక 300-400 పీపుల్తో చేసి ఒక రిపోర్ట్ వేసి ఒక డెక్ క్లయింట్కి ఇస్తుండే. ఈ యాడ్ ఇలా అర్థమవుతోంది, ఈ ఫీచర్ అర్థమైంది, ఇది అర్థం కాలేదు. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, అరే ఒక యాడ్కే ఇంత చేస్తే సినిమాకి ఎంత చేయాలి? యాడ్ అంటే నువ్వు మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు, సినిమా అంటే ఒక్కసారి ట్రైలర్ వస్తే అయిపోయింది. సో సినిమాకి కదా టెస్టింగ్ ఉండాలి అనే ఒక ఒరిజినల్ ఐడియాతో 2012లో వీ స్టార్టెడ్ ఫస్ట్ షో అనే ఏజెన్సీ. కానీ హైదరాబాద్కి వచ్చి కొంతమందిని కలిసాం, కష్టపడి వాళ్ళని ఇళ్ళ కాళ్ళ వేళ్ళ పట్టుకుని అక్కడ వాళ్ళ త్రూ మీటింగ్, ఇళ్ళ త్రూ మీటింగ్ 6-8 monthsలో ఒక 5-6 కలిస్తే ఎవ్రీబడి సెడ్, హూ ద నువ్వెవడరా నాకు వచ్చి నా ట్రైలర్ ఎట్లుండో చెప్పేది, లైక్ మీరు అంటే దట్ వాజ్ ద ఫస్ట్ ఐడియా. అంటారు కదా, రిజెక్షన్ ఇస్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అని. అలాగా వెన్ ఎవ్రీబడి సెడ్ నో, వీ అండర్స్టూడ్. అసలు ఈ బిజినెస్ కరెక్ట్ కాదో నాకు తెలీదు, కానీ మేమైతే ఈ బిజినెస్ కరెక్ట్ కాదు, బికాజ్ వీ లుక్ వెరీ 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 యంగ్ టు యాక్చువల్లీ సజెస్ట్ ఆర్ అడ్వైజ్ ఆర్ గైడ్ సంబడి ఆన్ సంథింగ్ యాజ్ బిగ్ యాజ్ దట్. అక్కడి నుంచి చిన్నగా పివట్ అయ్యి అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ డిస్కషన్లలోంచి, మీకు ఫేస్బుక్ తెలుసా, మీకు యూట్యూబ్ తెలుసా అని వాళ్ళని అడుగుతుండే. మరి ఎక్కువ అటెంటివ్ ఉన్నారు మీరు. సో అప్పుడు వాళ్ళని అడుగుతుండే, మీకు ఫేస్బుక్ తెలుసా సార్, మీకు యూట్యూబ్ తెలుసా అంటే, మీ పిల్లలకి తెలిసి ఉంటుంది, అందరు అక్కడే ఉన్నారు, మీ ట్రైలర్ని మీరు యూట్యూబ్లో పెట్టాలి. ఫేస్బుక్ అంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ పేజ్లో మీరు డైలీ కంటెంట్ వేస్తుంటే జనాలు చూస్తారు. అండ్ ఫ్రీగా చూస్తారా? ఫ్రీగా చూస్తారు. మనం కొంచెం డబ్బులు పెడితే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 మందికి కనిపిస్తుంది అని. నా దగ్గర ప్రింట్అవుట్స్ ఉండేవి, యూట్యూబ్ యాడ్ ఎలా ఉంటుంది అని ప్రింట్అవుట్, ఒక స్క్రీన్, దాని మీద ఒక డబ్బా గీసి పవర్ పాయింట్లో వేసిన ప్రింట్అవుట్స్ తీసుకుని వి యూస్ టు షో. అలాగా డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఐ థింక్ పాఠశాల అనే ఒక సినిమా చేసాం మేము ఫస్ట్ 2012-13లో.
మార్కెటింగ్, అండ్ దెన్ వన్ నేను ఒక్కడిని అండ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఫాలోడ్. అలాగా పివట్ అయ్యాం డిజిటల్లోకి. అప్పుడు ఓకే మేము డిజిటల్ ఏజెన్సీ అని ఒక 1 year తర్వాత మాకు తెలిసింది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మాకు ఆఫ్టర్ 1 year ఆఫ్ దిస్ వీ రియలైజ్ దెన్ వీ స్టాప్ దట్. క్రెడిబిలిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేకుండా మేము రీసెర్చ్ అనే ఒక బిజినెస్ చేస్తామని దిగాం. దట్ డింట్ వర్క్. కానీ ఇమీడియట్లీ 6-8 monthsలో డిజిటల్ అనేది స్టార్ట్ చేసాం. అది బాగానే పికప్ అయింది. అండ్ దెన్ సినిమాలతో వర్క్ చేసాం, బ్రాండ్స్తో వర్క్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో వర్క్ చేస్తున్నాం. బ్రాండ్స్కి ఒక డివిజన్ స్టార్ట్ చేసాం, హైప్ అని. వేర్ అగైన్ డూయింగ్ యాడ్స్ అండ్ ఆల్ ఫర్ బ్రాండ్స్. సో థింక్ ఇట్స్ అ ఫన్ స్పేస్. మీరు ఇంజనీరింగ్లో ఏదో లక్కోర్ పని చేసిన అన్నారు కదా? ఇంజనీరింగ్లో కాదు, ఎంబీఏలో. ఎంబీఏలోనా? సో ఏం పని చేసినారు అసలు? మరీ అటెండెన్స్ పోయే అంత? అమ్మా ఏం లేదు, అది హాస్టల్ ఉండే మాది. అదే ఏం లేదబ్బా. ఇప్పుడు జనరల్లీ మీ క్లాస్లో ఒక ఐటమ్ గార్డ్ ఉంటాడు కదా, అన్ని క్లాసులల్లో వాడిని మనం కొంచెం వేసుకుంటుంటాం కదా. అలా ఒకరోజు మా హాస్టల్లో అందరం బయటికి వెళ్ళి తాగొచ్చినాం. తాగొస్తే ఎవడో ఒకడు ఇట్లా ఉంటాడు, ఒకడు వాడిని ఏదో అన్నము, వాడు ఏదో చేస్తున్నాడు. అయితే వాడిని కారిడార్లన్నీ పరిగెత్తి కొట్టినాం అనమాట. అంటే ఏదో ఆ టైప్లో. అయితే ఎవరో వార్డెన్ చూసో ఏదో అయింది, అట్లా ఏదో అయి కంప్లైంట్ చేసి అక్కడి నుంచి మాకు ఒకటి ఏదో పెట్టారు మా కాలేజ్లో. ఏంటది రూల్, డిసిప్లినరీ కమిటీ అని పెట్టి అదొక సెటప్ ఉండేది. ఇలా మనం ఎంటర్ అవ్వాలి, ఇలా ఒక రూమ్ ఉంటుంది, ఇలా ఎగ్జిట్ అవ్వాలి. ఇలా మేము 10 మంది ఎంటర్ అవుతాం 1 by 1. వాడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, వీడిక్కడే ఉంటాడు, వీడు వచ్చి మనకు చెప్పలేడు కదా. సో వాడు ఒక్కొక్కడిని పిలిచి వాడు మాకు చెప్పాడు ఏమైందో చెప్పు అంటే అందరం చెప్పాం. ఫైనలీ 2-3 పేర్లు ఉండే, అందులో నాది ఉంది. ఏదో ఇట్లా చేసిర్రు అనేదో, ఏదో ఇట్లనే కొడుతుంటే ఆడి ప్యాంటు ఊడిపోయిందో ఏదో ఇట్లాంటి జరిగింది. చాలా సిల్లీ షిట్ జరిగింది. అక్కడి నుంచి ఏదో కేసు అది వేసారు వాళ్ళ మా మీద. ఆల్రెడీ నాకు మా కేసు అంటే ఇదే కాలేజ్లో డిసిప్లినరీ కమిటీ, అది ఆల్రెడీ నాకు మా వైస్ ప్రిన్సిపల్తో అది గొడవలు అవుతుండే. అదే ఇప్పుడు హైలైట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నన్ను మా సింబియోసిస్లో కదా ఎంబీఏ, నెక్స్ట్ మంత్ సింబీలో నన్ను టెడ్ టాక్కి పిలిచారు. బాలయ్యబాబు సార్ని చాయ్ బిస్కెట్లో ఇంటర్వ్యూ చేశారు కదా సార్. సో పబ్లిక్ టాక్ని పక్కన పెడితే మీకు పర్సనల్గా ఏమనిపించింది? అనిపించడానికి గుర్తుండాలి కదా. నో అంటే అంటే బాలకృష్ణ గారు నేను బయట కూడా కలిసా, అట్లేం లేదు. ఇంటర్వ్యూ అనే కాదు, మొన్న లాస్ట్ వీరసింహారెడ్డి ఆ మూవీస్ అవి మేము మార్కెటింగ్ చేసాం. సో దాని సక్సెస్ మీట్స్లో అది కూడా కలుస్తున్నాం. ఐ థింక్ ఈజ్ అ వండర్ఫుల్ గై. నాకు ఏమనిపిస్తుంది అంటే బయట ఒక 60-65-year-old పర్సన్ చూస్తే మనం, ఇప్పుడు మై ఫాదర్ ఈజ్ అరౌండ్ ద సేమ్ ఏజ్, వాళ్ళందరూ ముసలిగా ఉన్నారు, మా అంకుల్స్, మా పేరెంట్స్ అందరూ. కానీ మీరు ఇక్కడ బాలకృష్ణ గారిని కానీ చిరంజీవి గారిని కానీ చూస్తే వాళ్ళు 65+ ఏజ్లో వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. సో ఐ థింక్ నేను ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఒక ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ సినిమాలు టీవీలో అది చూసుకుంటూ పెరిగి ఈరోజు అంటే ఇట్స్ అ వెరీ సరియల్ థింగ్ రైట్. నేను 2nd classలో ఏదో లైక్ ఆదిత్య 369 వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. చాలా నచ్చేది నాకు, టీవీలో వేస్తుండే అప్పుడప్పుడు. నేను వెయిట్ చేసేవాడిని టీవీలో ఎప్పుడెప్పుడు వస్తుంది ఆదిత్య. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. ఇఫ్ యూ గైస్ డెంట్ క్యాచ్ ఇట్, చూడండి, మంచిగా అనిపిస్తుందేమో మీకు. బట్ ఆ మనిషిని నేను ఈరోజు ఇన్నేళ్ళ తర్వాత కలుస్తున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, నాస్టాల్జియా కావచ్చు, వాట్ ఎవర్ ఆ ఫీలింగ్. బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ చాలా రెస్పెక్ట్ అండ్ లా వస్తుంది. దట్ బాడీని ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎనర్జీ ఇట్లా మెయింటైన్ చేయాలి ఇన్నేళ్ళైనా. లేకపోతే జనరల్లీ ఇప్పుడు నేను ఫంక్షన్లకు అది వెళ్తే మా చుట్టాలందరూ ఆ ఏజ్ వాళ్ళందరూ పక్కన కూర్చొని సైలెంట్గా కూర్చుంటారు. అంటే వాళ్ళు ఏం చేయరు ఆ ఏజ్ వాళ్ళు. ఐమ్ షూర్ యూ గైస్ సీ ఇట్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఈవెంట్స్ అండ్ ఆల్ రైట్. బట్ లుక్ ఎట్ దీస్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ హూ ఆర్ ఎట్ దట్ ఏజ్, డాన్సింగ్, సింగింగ్, టాకింగ్. సో చాలా అంటే ఫిజికలీ, మెంటల్లీ మనం చాలా ఎనర్జెటిక్గా మనం మెయింటైన్ చేసుకోవాలి అని ఒక రిమైండర్ లాగా అయితే నాకు పర్సనల్లీ, బికాజ్ యూ ఆస్క్డ్ పర్సనల్లీ, అది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఆబ్వియస్లీ రెస్పెక్ట్ ఫర్ దేర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. Hi sir, I am Arsalan. Hi. Why did you choose to focus on Telugu content when most of the digital media goes with pan India? అంటే మనకు తెలుగే వచ్చు కదా, మనం తెలుగు. Yeah, but నాకు తెలుగు రాదు. That sounds like a you problem, not a me problem. No, see, అంటే I always ఇందాక she was asking కదా కంటెంట్ గురించి అడిగినప్పుడు ఆథెంటిసిటీ ఇవన్నీ చెప్తున్నా కదా. మేము చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసిన టైం నుంచి మా నమ్మకం ఏంటంటే కంటెంట్ అంటే కల్చర్.
కల్చర్ అర్థమైనప్పుడే కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒక తెలుగు ఇంట్లో మన పేరెంట్స్ ఎట్లుంటారని తెలిస్తేనే నేను తెలుగుడి మీద వీడియో చేయగలుగుతా. నాకు ఇప్పుడు ఒక ఢిల్లీ హౌస్ హోల్డ్లో మదర్కి కిడ్కి రిలేషన్షిప్ ఏంటో నేను ఫస్ట్ హ్యాండ్ చూడలేదు. బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ అవర్ రిలేషన్షిప్ ఇస్. మన మాట తీరు, మనం ఎట్లా మీకు అంత తెలంగాణలో ఆంధ్రాలో వేరేలా మదర్స్తో అది మాట్లాడతాం, ఫాదర్స్తో మాట్లాడతాం కదా. సో మాకెప్పుడు కంటెంట్ అని చేసినప్పుడు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒకటి నమ్మినాం. అందుకే తెలుగులో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు కొంచెం లైఫ్ చూస్తూ వేరు కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కంట్రీ అంతా తిరుగుతూ వేరే రీజియన్స్లో ఫ్రెండ్స్ ఉండి అక్కడికి ట్రావెల్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు ఉండడము, వాళ్ళతో తిరగడం అవన్నీ చేశాక వేరే లాంగ్వేజ్లు కొంచెం అర్థమవుతున్నాయి కాబట్టి చాయ్ షార్ట్స్లో కొంచెం వేరే లాంగ్వేజెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కానీ నేను పర్సనల్లీ నాకు ఒక కల్చర్ అర్థం కాకుండా నేను అక్కడ కంటెంట్ చేయలేనని నమ్ముతాను. యాజ్ అ ప్రొడ్యూసర్, లైక్ విచ్ ఫ్యాక్టర్ మేడ్ యూ టు ప్రొడ్యూస్ అతిథి? అంటే షార్ట్ ఫిల్మ్స్ అవి ప్రొడ్యూస్ చేసేటప్పుడు యాక్చువల్లీ బ్యాక్ ఇన్ ద డే దట్ వాజ్ ఆల్సో బిగ్ ఎక్స్పెండిచర్. దానికి 20,000 or 30,000 అని బడ్జెట్ తీసుకొచ్చినప్పుడు ఇంత బడ్జెటా అన్నప్పుడు షాక్ అయ్యాం మేము. కానీ ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై జాబ్, ఐ థింక్ మేము చూసేది ఎమోషన్ ఉందా అనేది చూస్తాం. కోర్ ఎమోషన్ ఉందా, వన్. ఎవరు కనెక్ట్ అవుతారు, నేను కనెక్ట్ అవుతున్నానా పర్సనల్లీ, నేను ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు నా కళ్ళల్లో ఏమన్నా నీళ్ళు తిరిగినాయా. ఐ థింక్ ఈ చాలా సింపుల్ ఫ్యాక్టర్స్తోనే మేము వెళ్తాం. అదే అంటే ఒక ఐడియా విన్నప్పుడు అరే నావెల్గా ఉంది. అప్పుడు సందీప్ రాసిన డైలాగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం వాడు నరేట్ చేసినప్పుడు సందీప్ రాజ్ హూ ఈజ్ ఆల్సో మేకింగ్ ఫిల్మ్స్ నౌ, సందీప్ రోడ్ ద స్క్రిప్ట్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అది ఫస్ట్ టైం విన్నప్పుడే అరే భలే ఉంది ఐడియా అనిపించింది. అంటే ఒకటి ఫ్యూచర్ నుంచి వచ్చి వాడి ప్రెజెంట్తో మాట్లాడి రిగ్రెట్స్ అనే టాపిక్ గురించి కదా, చాలా మంచిగా అనిపించింది. అదే ఏదన్నా అంటే నాకు పర్సనల్లీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరు ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైన్ చేయాలి ఆర్ నిన్ను కాసేపు ఆలోచింపజేయాలి అన్నట్టు ఉంటుంది. అంటే నాట్ సీరియస్గా ఆలోచించడం కాదు, ఇట్ షుడ్ లైక్ ట్రిగర్ సంథింగ్ ఇన్ యువర్ హెడ్, ఏదో కొంచెం న్యూరాన్స్ ఫైర్ అవ్వాలి మైండ్లో అనిపిస్తుంది. మనం ఎంత రిలేట్ అయితే లైక్ అంత పోతుంది. యా అంటే ఫండమెంటలీ ఆల్ అవర్ లైఫ్ వీ ఆల్సో బీన్ సింపుల్ మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్, రైట్? సో మనకు నచ్చితే లైక్ ఐ నో దట్ ఐఎమ్ ఎ వెరీ జనరల్ పబ్లిక్. సో ఇప్పుడు నాకు నచ్చితే ఐ నో దట్ 60-70% ఆఫ్ పీపుల్ విల్ లైక్ ఇట్. సో ఐ థింక్ దట్స్ me, my co-founder, our entire team, we're all like simple people, normal schools, simple life. చిన్నప్పుడు అట్లానే పెరిగాం అందరం. సో మేము అది ఇంటాక్ట్ పెట్టుకుంటాం. సో మాకు అది నచ్చితే అది జనాలకు నచ్చుతుంది అనే ఒక చిన్న రూల్ ఆఫ్ థమ్తో అయితే ముందుకు వెళ్తాం. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎప్పుడు. We have a quick game for you. Okay. There's a small red bucket next to you. Okay, yeah. Earlier you've told subjects gurinchi adiginappudu you've told about their hard work, etc., Yeah. right? Kani now you have insider access compared to all of us. Okay. To all the TFI heroes. There are some of them in the bucket. Pick how many ever we will and then tell us one insider story that nobody knows. ఒకటా ఇన్సైడర్ స్టోరీ అబౌట్ విత్ మీ? You already opened that and closed it. నో, జస్ట్ జనరల్లీ అసలు ఏంటా అని ఓపెన్ చేస్తాను నేను. కలిపేస్తున్నా మళ్ళీ జెన్యున్గానే నేను. ఇన్సైడర్ స్టోరీ విత్ మీ, ఆబ్వియస్లీ విత్ మీ. Yeah, with you or something that we would like to hear. The gossip. Spill the tea. విజయ్ దేవరకొండ వచ్చింది. విజయ్తో ఐ థింక్ అంటే ఒక స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇఫ్ విజయ్ నోస్ దిస్ ఆల్సో. వీ వర్ డూయింగ్ డియర్ కామ్రేడ్ మార్కెటింగ్. డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ అని ఒకటి చేసాం. సో వీ వుడ్ గో టు ఈచ్ సిటీ అండ్ డూ లైక్ అ మ్యూజిక్ ఫెస్టివల్ అండ్ ఐ వుడ్ లైక్ బీ ఆన్ ద స్టేజ్, రన్ ద షో, మొత్తం పరిగెత్తి వాకీ టాకీ పట్టుకుని మొత్తం పరిగెడుతూ షో అది ఆర్గనైజ్ చేసి అండ్ దెన్ విజయ్ వుడ్ ఆబ్వియస్లీ కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ దెన్ వీ వుడ్ ప్లాన్ ది ఎగ్జిట్ ఈవెంట్. అది అయ్యింది. సో బెంగళూరులో ఈవెంట్ అవుతుంది, వీ వర్ ఆల్ గోయింగ్. అక్కడ మాబ్ అయిపోయింది. అంటే we were expecting 500 people, some 1,000 people, some 3,000-4,000 people came. బయట మాబ్, పోలీసులు వచ్చారు, అందరినీ కొడుతున్నారు. నేను విజయ్ వెళ్తున్నాం. ఐ వాజ్ ట్రైంగ్ టు పుట్ హిమ్ ఇన్ అ కార్. అక్కడ కూడా ఏదో కన్ఫ్యూజన్, ఇంకెవడో కార్ వచ్చింది అది ఇది. అండ్ దెన్ వన్ పోలీస్ హిట్ మీ డూడ్ విత్ వన్ లాఠీ. లైక్ టట్ పడింది నాకు. లైక్ నా కళ్ళల్లో ఇట్లా నీళ్లు తిరగడం స్టార్ట్. ఐమ్ లైక్ నన్ను కొట్టడం, అసలు నన్ను ఎవడు కొట్టాడు లైఫ్లో లాస్ట్ టైం? అసలు నేను పోలీసు పడితే దెబ్బలు ఎందుకు తింటున్నా
అండ్ వాచింది ఫుల్ ఇట్లా వాచింది ఫుల్ అసలు ఇట్లా. దెన్ ఐ వెంట్ టు ద రూమ్ దట్ విజయ్ అండ్ ఆల్ ఆఫ్ us were there and then I was just silent. I don't remember if I shared it. I think I must have shared it with him and told him that this happened. But అంటే నా లైఫ్లో అదొక క్రేజీ, అంత క్రేజీ కాదు కానీ నాకు అట్లా థింగ్ టు రిమెంబర్ వాచిపోయింది అనమాట. చాలా గట్టిగా కొట్టిండు అసలు. లైక్ హీ థాట్ ఎవడు పక్కనే ఉంది ఫస్ట్ ఇంటి క్లియర్ చేయాలి. లైక్ అరే నేనేరా బాబు ఇదంతా కొంచెం ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఐ థింక్ దట్స్ వన్ రియలీ ఆఫ్ ఇన్సిడెంట్ దట్ ఐ థింక్ ఐఎమ్ ఆల్సో రిమెంబరింగ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ టు బి ఆన్. Yeah, we'll go for this next name. మహేష్ బాబు. Mahesh Babu. No, I think Mahesh sir, I think he's an extremely funny, extremely great sense of humor person. Yeah, I think one very, very, very big moment for me ఏంటంటే మేజర్ రిలీజ్కి ఒక 3-4 days 1 week ముందు ఆయన ఇంట్లో హోమ్ థియేటర్లో నేను శేష్, నమ్రత గారు, మహేష్ గారు మేజర్ మూవీ చూసాం. సో నేను పక్కన కూర్చొని సినిమా వాళ్ళ హోమ్ థియేటర్లో కూర్చుని క్రేజీ ఉంటుంది అనమాట. హోమ్ థియేటర్ సెటప్, అది సౌండ్ క్వాలిటీ, విజువల్ క్వాలిటీ మ్యాడ్ ఉంటుంది. ఐ థింక్ దట్స్ వన్ మూమెంట్ దట్ ఐ జస్ట్ ఆల్వేస్ రిమెంబర్. అంటే చాలా నాకు అది గ్రేట్ మూమెంట్ అంటే ఒక సినిమాని ఆయనతో కలిసి ప్రొడ్యూస్ చేసి ఆయనతో కూర్చొని చూసి ఆయన సినిమా అయ్యాక హగ్ చేసుకుని మస్తుంది అనడం అనేది నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్. ఇది అంతేనా? ఇంకా నాకు భయం వేస్తుంది పేపర్ తీయాలని. He's playing safe. ఏ నిజంగానే సేఫ్ ఏంటబ్బా, నిజంగా చెప్తున్నా. అంటే we want to know some raw stories కదా. రా స్టోరీస్ ఏముంటాయి ఇప్పుడు మీరు చూస్తారు, మేము చూడం కదా. రానాతో ఐ కెన్ టెల్ యూ రా స్టోరీ. ఇఫ్ యూ Rana has been he's an investor in chai shots. Rana, I think tell a thing or two, he won't mind. So Rana keeps losing stuff all the time. Like, and if he would go somewhere, he will place his phone, wallet, everything, and he'll leave and come off. Okay, but the beauty is, he finds everything. Oh. Till now, he's not lost anything. He leaves things, but he gets everything. So this one thing, couple of years back, Rana and I went to the US. We had a small work trip. So I was going to the US. I also tagged along because I also had some work. We had to do something, trying to build something. So I went to the US. We landed in Los Angeles airport. Me, Rana and Mihika was also there. 3 of us. We landed in the airport. బయటకు వచ్చాం. ఊబర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాం. Mihika booked an Uber. Uber came. We all sat in the cab. Went off some 45 minutes. We were staying at some Airbnb house type. We all landed there. Then we realized, like one bag was missing, which was Rana's bag, and it was the most important bag, which had like laptop, phone, and carry check-in cheyakunda carry on techukuntam kada. He lost that bag, and we came to the Airbnb and we were like shit, and then Rana was telling, నాకు ఎప్పుడు ఇట్లానే పోతుంటాయి. I always keep losing stuff, but I'll always find it. Mihika was like getting a little tensed, and I was like, what do we do? And then luckily that bag had laptop and చెప్పా కదా, it had an air tag and something. And then we started air tag అంటారా, యాపిల్ ఫైండ్ మై లొకేషన్ ఉంటుంది కదా, మై లొకేషన్ పెట్టుకుని వెళ్తుంటే ఇట్ స్టార్టెడ్ మూవింగ్. మాకేమో కార్లో టెన్షన్, ఇప్పుడు ఇది ఎక్కడ వదిలేసాము అంటే ఊబర్ దగ్గర వదిలేసాము మేము. బేసికలీ ఉన్న 6-7 బ్యాగ్స్లో నావో 2 బ్యాగ్స్, వాళ్ళ ఒక 3-4 బ్యాగ్స్లో అది మర్చిపోయినాము. సో ఫైనల్లీ అది మూవ్ అయింది. వీ వర్ ట్రాకింగ్ ఇట్. అది ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు లాస్ట్ అండ్ ఫౌండ్ అది అన్నారు. వీ ఫౌండ్ ద బ్యాగ్. బట్ ఐ థింక్ యాజ్ సూన్ యాజ్ వీ ల్యాండెడ్ ఇన్ ద కంట్రీ, వీ లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాగ్, అండ్ దెన్ వీ ఫౌండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ I think it's one super funny story. But Rana is an incredibly great human being and a wonderful friend. Super chill. Very smart. Very passionate. లైఫ్లో ఏదో ఒకటి చాలా పెద్దగా చేయాలి అని ఒక హంగర్ ఉన్న ఒక మనిషి. అండ్ I really enjoy spending my time with him. And ఇట్లా మస్తు స్టోరీస్ లైక్ విత్ Rana, లైక్ అడవిశేష్ చిట్కుల్ అని ఒక ఊరికి వెళ్ళాము మేజర్ షూట్కి. అక్కడ -3, -4 degrees టెంపరేచర్. అంటే అసలు లైక్ రాత్రిపూట తెచ్చుకుని రమ్ దాగి పడుకుంటుండే, బికాస్ బాడీ అసలు తట్టుకోవట్లేదు అని.
లైక్ నీకు ట్యాప్లో వాటర్ రాదు, ఎక్కడ వాటర్ రాదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు జస్ట్ వాష్ ఆర్ టేక్ ఎ షవర్, వాటర్ వేడి తెచ్చుకోవాలి. అలాంటి చలిలో నేనైతే పొద్దున్న లేవలేను అనుకున్నా ఆ చలికి. సడన్లీ మనం హైదరాబాద్ టెంపరేచర్ నుంచి -4కి వెళ్తే మా అమ్మ 5:30కి డబ్బ 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 డోర్ నాక్. ఏంది అని చూసి డబ్బ డబ్బ గట్టిగా నాకు ఏమైందిరా అని డోర్ తీస్తే శేష్ బేత్డ్ ఇన్ మేకప్, ఇన్ కాస్ట్యూమ్, బ్యాంగింగ్ ద డోర్ అండ్ వేకింగ్ అస్ అప్ టు గో టు ద షెట్. 6 o'clock కమాన్. నాకు సన్ రైజ్ అప్పుడు మేజర్లో ఒక షాట్ ఉంటుంది, లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇలాగా ఇట్లా సన్ వచ్చి ఇలా అంటారు. ఆ షాట్ కోసం 5:30కి లేపి హీ టుక్ అస్ అండ్ లైక్ హీ వుడ్ వేకప్ ద డిఓపి పద అని తరిమి. ఏం పని హీరోకి, ఐడియలీ అది నా పని. నేను లేచి యాజ్ అ ప్రొడ్యూసర్ నేను లేపి అందరినీ లేచి అక్కడ సెట్కి తీసుకురావాలి. బట్ హార్డ్ వర్కింగ్ అంటే అతను తన పని కాకపోయినా హీ వుడ్ డూ ఇట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ దట్స్ వై లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్ ఇఫ్ యూ సీ ఇట్స్ హీ లిటరలీ చెక్కుతాడు కూర్చొని, లైక్ హీ చిజల్స్ దెమ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ నో, బట్ మన డెకాయిడ్ టీజర్ మీరు చూసే ఉంటారు కదా. జనరలీ వీ కట్ టీజర్స్ in a few days, 1 week before the release of 3-4 days before the release of a trailer, show it to 10-20 people and release. Says 1 month mundu nunchi you get a teaser, version 113, version 114. I have them like so my brother is an AD there in the film. Oh okay, for G2 for Decoy. Yeah, Decoy. Okay, వాడు ఏం చెప్పిండు, 6 months back మ్యూజిక్ అయిపోయిందంట. dude, he sent it to me 2.5 months back. That was version 112. everybody's thinking దురంధర్ నుంచి కాపీ కొట్టిన అనుకుంటున్నాడు రీమిక్స్ చేయడం. 6 months back ఏ మ్యూజిక్ అయిపోయింది. ఎవ్రీవేర్ హీ సిట్స్, ఇంక్లూడింగ్ విత్ ఏడీస్ అయినా కానీ ఎవరితోనే కానీ వెళ్ళి చూసి మరి లైక్ హీస్ వెరీ టు ద డీటెయిల్, టు ద పాయింట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఫ్రమ్ 6 months దే హ్యావ్ బీన్ మేకింగ్ దట్ మాస్టర్ పీస్. అందుకనేసి దట్ సచ్ అ బాంబ్. అంటే he says, sorry teaser, so says like I'm like Rahul Dravid అంట. హీస్ లైక్ నేను ఆడతా, నేను రోజంతా నిలబడతా, ఆడతా, కష్టపడతా. సేష్ లిటరలీ మేజర్ మార్కెటింగ్కి వెళ్ళేటప్పుడు, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, వి డిడ్ ప్రీమియర్స్ ఇన్ 10 cities 10 days బిఫోర్ ద రిలీజ్. బికాజ్ మా కంట్రీ అంతా బజ్ కావాలని. ఈరోజు జైపూర్, రేపు చండీగఢ్, ఎల్లుండి ఇంకో చోట, ఇట్లా మేము చేస్తుండే. ఎవ్రీ సిటీ వీ వుడ్ గో టు. రాత్రిపూట ప్రీమియర్, డే ప్రెస్ మీట్, ఇంటర్వ్యూస్, నైట్ ఫ్లైట్. సో 10 days he only slept for 2-3 hours a day. I would sleep, అక్కడ ఇంటర్వ్యూ అవుతుంటే నేను ఇక్కడ పక్కన పడుకుంటుండే ఇట్లా. సో ఐ వుడ్ క్యాచ్ అప్ ఆన్ మై 6-7 hours ఆఫ్ స్లీప్, బట్ హీ కాంట్ బికాస్ ఈస్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ, రైట్? సో లిటరలీ 2-3 గంటలు నేను చూసిన 10 రోజులు. దిస్ వాజ్ జస్ట్ 10 days బిఫోర్ ద రిలీజ్. లాస్ట్ బిఫోర్ డే వాజ్ వైజాగ్. ఐ రిమెంబర్ ఇట్ వాజ్ మై బర్త్డే 2 days బిఫోర్ మేజర్ రిలీజ్. అక్కడ హీ స్టిల్ కేమ్ టు ద బర్త్డే పార్టీ. హీ వాజ్ దేర్, స్టేడ్ ఫర్ an hour. He doesn't drink, doesn't smoke. He has like zero bad habits. Is extremely healthy. No distractions, just work. లేచామా, సినిమా, ఈ సినిమా పని చేసాం, పడుకున్నాం. Like you said, you work 7 days a week, and you've been doing it since almost like. I worked for many years. Yeah, and then till now you're having that constant like this thing ki breaks lo kuda pan cheyali. What is that something which keeps you motivated to do that? Is it the money, or is it the connections, or is it the appreciation you get outside? What is your purpose? అంటే ఆఫ్టర్ అ పాయింట్ అంటే చాలా ఆనెస్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు మా ఆఫీస్లో అరౌండ్ 150 ఎంప్లాయీస్ ఉంటారు, రైట్? అరౌండ్ 150 పీపుల్ వర్క్. మా బిల్డింగ్ ఇక్కడే పక్కనే, చాయ్ బిస్కెట్ ఆఫీస్. ఐ థింక్ యాక్టివ్లీ మోటివేషన్, నేను చెయ్యాలి, ఇవన్నీ చెప్తారు జనాలు, కానీ నేను ఎప్పుడు అంటే అది బుక్స్లో చదవడానికి అది బాగుంటుంది, కానీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ వోక్ అప్ అండ్ బి లైక్ yes today I have to do it అని అయితే నాకు అనిపించదు. కానీ ఐ థింక్ ఇట్స్ ఫియర్, డెఫినెట్లీ ఫర్ మీ. ఫియర్ ఆఫ్ ఇదంతా ఏమైపోతుంది ఇప్పుడు, బికాజ్ నేను ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసా కదా, ఇప్పుడు ఇది ఏమన్నా ఫెయిల్ అయితే మొత్తం కిందకి వెళ్ళిపోతుందా, ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ చేయడం వల్ల అసలు ఉన్న కంపెనీ అంతా బంద్ అయిపోతుందా. బట్ ఐ థింక్ ది ఆనెస్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఇస్ we've come a long way. అంటే కొంచెం ఎక్కడో అరే ఇంత దూరం వచ్చాం లైఫ్లో, ఇంకొంచెం దూరం వెళ్తే స్టెబిలైజ్ అవుతుంది, సెటిల్ అవుతాం అంటారు కదా, ఇంకా కొంచెం ముందు ఐ ఫీల్ నేను ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే సెటిల్ అవుతామేమో అన్న ఫీలింగ్తో వెళ్తాం. ఐ థింక్ 9 or 10 days in my life have been stressful days, like days that are filled with stress, worry. అంటే it's a miracle that my hair is still intact thanks to my genetics, but I think నాకు ఈ పాటికి జుట్టంతా ఊసిపోయి ఉండాలి.
నేను తీసుకున్న స్ట్రెస్కి నా లైఫ్లో. అంటే క్రియేటివ్ పీపుల్స్ బిజినెస్లోకి అడుగు పెడితే ముందుకు వెళ్ళలేరు అని ఒకటి విషయం అయితే తెలుసు. దాన్ని మీరు ఎట్లా అగ్రీ చేస్తారు? క్రియేటివ్ పీపుల్ బిజినెస్లో అడుగు పెడితే వెళ్ళలేరు కన్నా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, నేను కొంచెం బిలీవ్ చేస్తా. లైక్ రైట్ బ్రెయిన్ క్రియేటివ్, లెఫ్ట్ బ్రెయిన్ అనలిటికల్, అంతే కదా. సో నేను బిలీవ్ చేసేది అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ పీపుల్ ఎక్స్ట్రీమ్లీ రైట్ బ్రెయిన్ ఉంటే బిజినెస్ ఇస్ అనలిటికల్. బికాజ్ రన్నింగ్ అ బిజినెస్ ఇస్ బేసికలీ రన్నింగ్ అ బ్యాలెన్స్ షీట్, ఇట్స్ రన్నింగ్ అ P&L స్టేట్మెంట్. అల్టిమేట్లీ నీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఏ టైంకి ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఏ టైంకి ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి. సో క్రియేటివ్ పీపుల్కి ఈ స్కిల్ ఉంటే గ్రేట్, కానీ నేను జస్ట్ క్రియేటివ్లో ఉంటా, ఐ జస్ట్ ఎంజాయ్ పెయింటింగ్, నాకు ఈ లెక్కలు అర్థం కావు, ఐ జస్ట్ ఎంజాయ్ మేకింగ్ ఫుడ్, నేను రెస్టారెంట్ పెడతా అంటే నా దృష్టిలో కష్టం. బికాజ్ రెస్టారెంట్ పెట్టడం అంటే మేకింగ్ ఫుడ్ ఇస్ 25% అయితే రన్నింగ్ ఆపరేషన్స్, హైరింగ్, ఫైరింగ్, కీపింగ్ టేకింగ్ పర్మిషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్, కీపింగ్ దట్ పీస్ ఇంటాక్ట్, అసలు రన్నింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద రెస్టారెంట్, ఇవన్నీ 80% పనులు ఉంటాయి. సో ఐ థింక్ మన స్కిల్స్కి మ్యాచ్ అవ్వాలి అనిపిస్తుంది నాకు మనం చేసే పని అల్టిమేట్లీ. హాయ్ అన్న. హాయ్ హాయ్. నైస్ అవుట్ఫిట్. నైస్ అవుట్ఫిట్ ఎందుకు అంత సారీ చెప్తున్నా, నీ బట్టలు దొంగిలించి చేసుకున్నట్టు. నైస్ అవుట్ఫిట్. థ్యాంక్ యూ. వాట్ మ్యాటర్స్ మోర్ టు యూ, స్కిల్, హంగర్? ఐ థింక్ ఈ రెండిట్లో ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్, ఐ విల్ పిక్ హంగర్. బికాస్ హంగర్ ఉంటే స్కిల్ నేర్చుకుంటావు. దేర్ ఈస్ నో స్కిల్ దట్ కాంట్ బీ లర్న్డ్ అని నేను నమ్ముతా. ఐ థింక్ హంగర్, ప్యాషన్, ఇంటెన్షన్, అంబిషన్, ఇవి ఐ థింక్ నేను నా లైఫ్లో చూసిన వాళ్ళు కూడా ఇవి ఉన్న వాళ్ళు డెఫినెట్లీ పైకి వస్తారు. ఎట్ సమ్ పాయింట్ దే లర్న్ స్కిల్స్ అనిపిస్తుంది నాకు. హలో సార్, ఐఎమ్ ప్రణతి. మీ చాయ్ బిస్కెట్లో గర్ల్ ఫార్ములా అని ఒక సిరీస్ ఉన్నాయి కదా సార్, అవి నేను నా 13 years ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇట్ ఈస్ లైక్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ గర్ల్. ఐ వుడ్ సజెస్ట్, అంటే మై ఫేవరెట్. అసలు ఎంత ఇష్టమో నాకు వాళ్ళిద్దరు అంటే, దివ్య విద్య, ద లైక్ మంచి టూ. అసలు మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అసలు అలాంటి సిరీస్ చేద్దామని? అలా అంటే ఎప్పుడైతే మేము చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసి వీడియోలు చేయడం స్టార్ట్ చేసామో, ఐ థింక్ విద్యానే అనుకుంటా వచ్చి మనకి విమెన్కి ఏదో ఛానల్ ఉండాలి అన్నట్టు షీ ప్రపోజ్డ్ అన్ ఐడియా. సో వీఆర్ లైక్ ఓకే, మనం కూడా విమెన్ రిలేటెడ్, అంటే ఒరిజినల్ ఐడియా వాజ్ స్కూల్. సో వీ థాట్ ఆ ఛానల్లో డిఓపి, రైటర్, ఎడిటర్, యాక్టర్స్, అందరూ అమ్మాయిల్ని పెట్టి ఒక టీం బిల్డ్ చేద్దాం అని స్టార్ట్ అయ్యాం. తర్వాత ఇనిషియల్ డేస్లో కొన్ని రోజులు కూడా చేసాం మేము అట్లా, లైక్ ఆర్ ఎడిటర్, డిఓపి అందరు అమ్మాయిల్ని అది పెట్టి వీ వాంటెడ్ టు హ్యావ్ లైక్ హార్డ్ కోర్. అంటే ఇంకా అసలు ఒక అబ్బాయికి ఎందుకు చెప్పాలి, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ పర్స్పెక్టివ్ మనం అనుకున్నది చేద్దాము అన్నట్టే స్టార్ట్ చేసాం. ద రీజన్ వాజ్ ఇంతే, ఆథెంటిక్గా వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ఉండాలి, అదొక స్పేస్ ఉండాలి. ఐ థింక్ దట్ వాజ్ ద రీజన్ ఆనెస్ట్లీ. లైక్ మేము మళ్ళీ వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా మాకు మళ్ళీ అట్లాంటి గర్ల్ ఫార్ములా కోసం we wanted to. నాకు చిన్నప్పటి నుంచి చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చేయాలి, మీరిద్దరు దివ్య విద్య టైపే ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు నిజంగా చేయాలి మళ్ళీ. అంటే నాకు కూడా ఎక్కడో మేము కొంచెం రిలవెన్స్ మిస్ అవుతున్నామా గర్ల్ ఫార్ములా అవి. బట్ వెరీ వెరీ హ్యాపీ టు, లైక్ ఇట్స్ అ కాల్, ఇఫ్ యూ గైజ్ వాంట్ టు come participate in girl formula, very very happy to form that core team. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి యాక్టింగ్ వచ్చి కొంచెం రైటింగ్ ఉండి కొంచెం థాట్స్ ఉండి ఐడియేషన్ వేసి, లైక్ ఐ వాంట్ టు ఫర్ ఎగ్జాంపుల్ డూ లైక్ అ పాడ్కాస్ట్ ఆఫ్ సే 20-year-old, 30-year-old and a 40-45-year-old, 3 women sitting and 3 girls and women sitting and talking about things. Maybe there'll be one guest who comes. ఇలాంటివి నాకు చేయాలని ఉంది, కానీ ఐ థింక్ ఇవన్నీ పీపుల్ మీద డిపెండ్ అవుతాయి. లైక్ ఇట్ ఆల్, లైక్ నేను ఎంత అనుకున్నా వచ్చే మనిషిలో ఆ స్పార్క్ ఉంటే అది అవుతుంది. సో ఐ థింక్ ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ దోస్ పీపుల్. Anna, because you're in the creative field, and I am a creative person. I write, I do dances, I do ramp walks, and then I also make YouTube and content creation videos. అంటే ఎంతైనా at a point you feel like next time చేయాలి individually, because we are a creative person. దాని తర్వాత at times you're not in the mood to think anything, ఏదో సోద్ ఐడియా వస్తుంది, ఆ సోద్ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే ఏమీ అవ్వదు. అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ it's more like a slump, okay? And now you're running an entire business basing on a creative field, and you have teams and you have people. Did you ever feel like, and apart from only that, you have different types of
people, content creators avani, influencers avani, they're doing their own shit. So did you ever feel like you're running out of ideas or you're running out of creativity? The answer to that question is you will never run out of ideas if you have people, because everything is an opportunity. చుట్టూ ఏం చూసినా అదొక ఐడియా లాగానే కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి హాఫ్ అన్ అవర్ చూస్తే ఐ థింక్ యూ కెన్ గెట్ 3 కాంటెంట్ ఐడియాస్. ద సెకండ్ ప్రాబ్లమ్ విత్ బీయింగ్ అన్ ఇండివిజువల్ క్రియేటర్ ఆర్ అ లోన్ వుల్ఫ్ వాంటింగ్ టు బీ అన్ యాక్టర్ ఏంటి అంటే ఇదే ఈ స్లంప్. ఇట్స్ ది అన్సర్టైనిటీ. ద ప్రాబ్లమ్ ఈజ్ నవ్ యూ డోంట్ నో ఇఫ్ యూ విల్ బికమ్ అన్ యాక్టర్ ఇన్ 3 months or 3 years or 10 years or never. It's that uncertainty that gives you stress. Stress అనేది లైఫ్లో ఎప్పుడు వస్తుందంటే వీ కెన్ డూ సంథింగ్ బట్ వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్. ఆ గ్యాప్లో స్ట్రెస్ వస్తుంది, రైట్? సో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ ఇస్ దట్ స్ట్రెస్. యూ హ్యావ్ టు బీ వెరీ సెక్యూర్ ఇన్ యువర్ హెడ్. యూ హ్యావ్ టు నో వాట్ యూర్ డూయింగ్. Or the next best option is have a team. Attach yourself to a team of like-minded people and together do it. But you are there. Okay, you want to do cinematography, you want to do direction, you want to be an actor, you are a writer. First you guys get together. Because ఈ ఐదుగురిలో ఎవరికి మంచి ఐడియా వచ్చినా ఐదుగురికి మంచి జరుగుతుంది. ఒక్క సందీప్ అనే అబ్బాయి ఒక అతిథి స్క్రిప్ట్తో వచ్చిన చాయ్ బిస్కెట్ అనే కంపెనీకి మాకు యాజ్ ఫౌండర్స్ పనిచేసే ప్రతి వాళ్ళకి ఒక వాల్యూ, రెస్పెక్ట్, ఇజ్జత్ వచ్చింది కదా, ఒక రికగ్నిషన్, ఐడెంటిటీ. సో ఈ ఫీల్డ్లో బ్యూటీ అది. అండ్ లైక్ వీ ఆల్వేస్ సే, రైట్, 1 Friday కెన్ చేంజ్ యువర్ లైఫ్. Like 1 reel can change your life as an actor, writer. So you have to keep that spirit intact and believe that one thing can change your life. And you have to be very, very mentally secure and stabilized in your head and not worry too much. And don't think chala ahead. Think of the next 3 months. Think about the next 6 months. The next 6 months ఏం చేస్తా అని ఆలోచించుకుని చేయి. దాని తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ద సేమ్ వే ఆర్ సంథింగ్ విల్ క్లిక్. సో అన్న, మీ క్రియేటివిటీ ఇదంతా చూస్తుంటే లైక్ ఐ థింక్ యూ మస్ట్ బి యువర్ బ్యాక్ బెంచర్. Am I right? Yeah. We were all sitting in the last bench throughout school, college, everywhere. Yeah. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఏదైనా స్టార్ట్ చేసే ముందు ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఆమె ఆ పిల్ల లైక్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసింది. ఏమైందంటే హేట్ కమెంట్స్ వచ్చినాయి, మొత్తం అలా అయిపోయేసరికి ఇంకా ఆమె అది ఆపేసింది అన్నమాట. సో మీరు స్టార్ట్ చేసే ముందు కూడా అలా వచ్చి ఉంటాయి కదా, లైక్ ఆ సిచ్యువేషన్స్, హేట్ కమెంట్స్, లేకపోతే ఏంటిది, ఏం చేస్తున్నారు అన్నట్టు. సో అదంతా ఎలా హ్యాండిల్ చేశారు? నేనైతే మా ఆఫీస్లో ఒకటి చెప్తుంటే అది మ్యూట్ చేయని చూడకూడదు అని. సో యా, అండ్ ఐ గాట్ ఆఫ్ ట్విట్టర్. ఇట్స్ అ రియల్ ప్రాబ్లమ్. బట్ అంటే ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ ఉందా అట్లా జరిగింది, లేకపోతే ఇది క్విట్ చేయాలి అని చెప్పేసి అనుకోని కానీ స్టిల్? అంటే నాకు ఏమైందంటే చాయ్ బిస్కెట్లో నడిచేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ అవి ఏమన్నా రాసినప్పుడు వాటిలో ఏదన్నా చిన్న పొలిటికల్ అండర్ టోన్ ఏదన్నా ఉన్నా, లేకపోతే ఎవరన్నా పొలిటికల్ పార్టీ హర్ట్ అయినా, లేకపోతే ఎవరన్నా ఫ్యాన్స్ ఎవరన్నా హర్ట్ అయినా, ఎవరన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడన్నా హర్ట్ అయినప్పుడు ఫస్ట్ మన ట్యాగ్ చేసి తిడతారు. బికాజ్ వీఆర్ ఫౌండర్స్. ఆ ఆర్టికల్ మనకు తెలియని కూడా తెలియదు. ఎవరో టీంలో ఏదో పోస్ట్ వేసి ఉంటారు, ఏదో రాసి ఉంటారు. అది అంత కరెక్ట్ ఉండొచ్చు, కొంచెం కరెక్ట్ ఉండకపోవచ్చు, దానిలో కూడా ఏమన్నా తప్పు ఉండొచ్చు ఎవరో. బికాజ్ వీ ఆల్వేస్ వర్క్ లైక్ అ కమ్యూనిటీ. చాయ్ బిస్కెట్ అనేది ఎప్పుడు ఎవరన్నా రాయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అన్నట్టే మేము పెట్టాం. సో అలాంటప్పుడు ఒకసారి విపరీతంగా మస్తు బూతులు తిట్టడము, ఇవి చాలా అబ్యూజివ్ అయిపోయింది అన్నమాట ట్విట్టర్లో. పీపుల్ వుడ్ జస్ట్ ట్యాగ్ అస్. వెనెవర్ ఐ వుడ్ ఓపెన్ ట్విట్టర్, జస్ట్ దానిలో బూతులు తిడుతూ. అలాంటి ఒక టైంలో ఐ డిసైడెడ్ నాకు ఈ టాక్సిసిటీ వద్దు, నేను ఇట్స్ రియలీ ఎఫెక్టింగ్ మై మెంటల్ హెల్త్ అని చెప్పి నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నా. అదర్ దెన్ దట్ జనరలీ మాకు హేట్ కమెంట్స్ అవి అంతేం పెద్ద రావు. బికాజ్ మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్లో ఉంటాం, వీలైతే మంచి మాటలు చెప్తాం, లేకపోతే ఏం చెప్పొద్దు అన్నట్టు ఉంటాం. కాబట్టి మాకు అంత హేట్ కమెంట్స్ అవి రావు. కానీ ఎక్కడైనా చిన్న నెగిటివ్ కమెంట్స్ అవి ఉన్నా ఐ థింక్ విల్ జస్ట్ టెల్ ద టీమ్ టు క్లీన్ ఇట్ ఆర్ విల్ జస్ట్ లెట్ ఇట్ బీ. ఇఫ్ ఇట్స్ జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే వింటాం. సో ఐ థింక్ మనం కూడా చేయాల్సింది అంటే జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే తినాలి, లేకపోతే డిలీట్ చేసి బ్లాక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనం ఆపలేం. So what's the difference between a creator and an influencer? అంటే ఐ థింక్ క్రియేటర్ ఇస్ సంబడి హూ క్రియేట్స్ సంథింగ్ ఆబ్వియస్లీ. సో యూ కుడ్ బీ మేకింగ్ మ్యూజిక్. సో నా దృష్టిలో క్రియేటర్ ఇస్, దిస్ ఇస్ మై డెఫినేషన్, క్రియేటర్ ఇస్ సంబడి హూ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్, సమ్ ఆర్ట్ ఆఫ్ వాల్యూ దట్ విల్ బీ లైక్డ్ బై పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. ఇది
ఇన్ఫ్లుయెన్సర్ నా దృష్టిలో ఐ డోంట్ నో వాట్ ఇన్ఫ్లుయెన్సర్ means. I think creators can become influencers, actors can become influencers. Influencer is an ability to influence others, but I don't think influencer is a job in itself. నువ్వు ఏదో ఒక పని చేస్తే నేను జనాలు నిన్ను ఫాలో అవుతారు. ఇప్పుడు నిఖిల్ కామత్ ఇస్ దేర్, he is able to influence people with this thought, so maybe he can be called an influencer, but he's primarily an entrepreneur, right? So I feel influencer అనేది మనం లూజ్గా యూజ్ చేస్తాం. I also have an influencer agency that we run, and we also work with influencers, but primarily it's the creators that are important. Influencers are, I don't know what influencers do. I don't want to influence anybody in any way. But yeah. ప్రొడ్యూసింగ్ ఏ ఫిలిం అండ్ ఫిలిం మార్కెటింగ్, ఇవి రెండింటి డిఫరెన్సెస్ ఏంటి అన్న? Yeah, I think అవి రెండు extremely different things. I think marketing is a very small part of film production. Which one do you enjoy? I think I don't know. I think my enjoyment doesn't necessarily depend on what. I think it depends on what project I'm working on what interaction I'm having. Both are very very fun. అంటే మీకు సినిమా ప్రొడక్షన్లో కూడా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ సెటప్ చేస్తున్నాం, ఇక్కడ ప్రొడక్షన్ ఉంది. This at scale is a film production, right? And you have to figure out logistics. So film production is a lot of fun because you actually enable a lot of things. Film marketing is also fun in a lot of ways because when things click, they just go viral and everybody is talking about it. For example, when Meme Famous అనే మార్కెటింగ్ క్యాంపెయిన్ చేసినప్పుడు జనాలు ఫోన్ చేసి తిడుతుండే, అరే ఆపుతారా అని, నాకు అసలు తెల్లపు వస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఈ డప్పు సౌండ్లో అని. సో మార్కెటింగ్లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఒక కరెక్ట్ ఐడియా ఒక కరెక్ట్ టైంలో కరెక్ట్ పీపుల్కి వేస్తే అది విపరీతంగా ట్రావెల్ అవుతుంది. సో అది చాలా గ్రాటిఫైయింగ్గా ఉంటుంది. ప్రొడక్షన్లో గ్రాటిఫికేషన్ ఏంటి అంటే యూ ఎనేబుల్ థింగ్స్ లైక్ మనం అనుకున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా ఈ రకంగా అవుతుంది. మనం అనుకోకపోతే ఇంకెవరు చేస్తుండేనేమో, బట్ ఇట్స్ లైక్ అ ఫౌండర్స్ జాబ్, రైట్? లైక్ ఈరోజు స్టూడెంట్ ట్రైబ్ అనేది ఒకటి బిల్డ్ చేయాలి అని ఒక ఫౌండర్ అనుకున్నారు, చరణ్ అనే మనిషి, కాబట్టి ఇంత అవుతుంది. మనం ఇక్కడ కూర్చున్నాం, మీరు ఇక్కడ ఉన్నారు, ఇది ఒక స్మాల్ పీస్ అండ్ దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు శ్రీచరణ్ అనే అబ్బాయి నేను స్టూడెంట్ ట్రైబ్ చెయ్యనులే, నేను ఇంట్లో పడుకుని ఉంటా అంటే ఇదంతా లేదు కదా. సో దట్ పవర్ టు ఎనేబుల్ థింగ్స్ కమ్స్ ఫ్రమ్ అ ఫౌండర్, ఫ్రమ్ అ ప్రొడ్యూసర్, ఫ్రమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ వాట్ ఐ ఫీల్. Does this answer remain the same for, is there a recipe for virality? See, there is a recipe for virality in the sense there is always a timing and a mood that's happening in our society. You can ride it. And there are chances you might become viral. So virality can be planned. You can't be for sure, but you can be 70-80% sure that ఇది వైరల్ కొడుతుంది. But again, it depends more on external factor. Virality is more of an external factor than an internal factor. నేను ఒక అద్భుతమైన వీడియో తీస్తే ఎప్పుడు రిలీజ్ చేసినా అది వెళ్తుంది. నేను ఒక వైరల్ వీడియో తీస్తే అది ఆ టైంకే వస్తుంది. రిపబ్లిక్ డే మీద, నేను ఇండిపెండెన్స్ డే మీద వీడియో ఇస్తే ఆ డే తీస్తేనే అది వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజే అందరూ మేరా భారత్ మహాన్ మూడ్లో ఉంటారు. Where you want to share, like obviously we're all patriotic throughout, but that day you want to share that content. You release it on 20th August, I might not want to share that video again, because you are not in that zone today, you are in some other mood. So I think virality can be, you can put an effort on virality by planning the timing, mood, market పరిస్థితులు. సో చాయ్ బిస్కెట్స్ తర్వాత మీరు చాయ్ షార్ట్స్ అనే డొమైన్ స్టార్ట్ చేశారు కదా సార్. సో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు కన్విన్స్ ఇన్వెస్టర్స్? అసలు మాకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. మేమేదో మా వీడియోలు మా దీనిలో ఉన్నాం. 2022-23 నుంచి 23-24 ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ మొత్తం మైక్రో డ్రామాస్ అని బూమ్ స్టార్ట్ అయ్యాయంట. అది మాకు తెలియదు. సో ఇన్స్టాగ్రామ్లో అవి యాడ్స్, డ్రామా బాక్స్, రీల్ షార్ట్ అని చాలా చూసుంటాం మనం లాస్ట్ 1.5 yearలో. బట్ అపారెంట్లీ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ సిన్స్ 2023-24 అండ్ వీ డిడ్ంట్ నో ఇట్. సో అప్పుడు ఏమైందంటే 24 ఎండింగ్లో మాకు స్విగ్గీ ఫౌండర్ నందన్ టోల్డ్ అస్, హే మీకు తెలుసా వరల్డ్లో ఇట్లా అవుతుంది, మొత్తం మైక్రో డ్రామా అని బూమ్ అవుతుంది, మీరు కొంచెం తెలుగులో ఎప్పటి నుంచో, హీస్ ఆల్సో బిన్ ఫాలోయింగ్ చాయ్ బిస్కెట్, సో హీస్ లైక్ తెలుగులో యూ గైస్ డూ గుడ్ కాంటెంట్, వై డోంట్ యూ ఎక్స్ప్లోర్ మైక్రో డ్రామాస్ అన్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ దట్ స్పేస్
దెన్ వీ స్టార్టెడ్, దెన్ వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ దెమ్, వీ వాంటెడ్ టు సీ ఇఫ్ వీ కుడ్ డూ ఇట్ టుగెదర్. అది ప్రాక్టికల్ కాదని తెలిసింది. ఆబ్వియస్లీ ఫర్ ఎ బిజినెస్ దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బూట్ స్ట్రాప్డ్, ఎప్పుడు నెక్స్ట్ 2-3 నెలల జీతాలు ఉంటే మాకు చాలు ఆఫీస్లో, ఇంకో 2 నెలలు జీతాలు ఇచ్చుకుంటే చాలు అన్నట్టు నడిపిన వాళ్ళకి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టడం అనేది మ్యాసివ్ ఛాలెంజ్, బికాజ్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ పంపింగ్ ఆఫ్ మనీ టు బిగిన్ విత్ అండ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో అట్లా ఫండ్ రేజ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడప్పుడే చాట్ జీపీటీలు అవి వచ్చినాయి. సో చాట్ జీపీటీతో మాట్లాడడం స్టార్ట్ చేసి అసలు ఏంటి ఫండింగ్ ఏంటి, ఎట్లా రేజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని. ఐ థింక్ ది ఎంటైర్ జర్నీ హ్యాస్ బీన్ లెర్నింగ్, because I didn't know how to raise a fund. Over the next 1-2 months, we learnt how VC as a business works, what people do, how they think, what they look for, do we have it in us. ఇందాక నేను చెప్పిన యాక్టర్ ఎగ్జాంపుల్ లాగానే, నా దగ్గర కరెక్ట్ స్కిల్ ఉందా, నేను చేసే పిచ్ కరెక్ట్గా ఉందా, ఓకే మేము వెళ్ళి ఒకళ్ళని డబ్బులు అడుగుతున్నామంటే అసలు మనం వర్తా, ఆ డబ్బులు అడిగే అర్హత మనకు ఉందా. సో ఇట్స్ బీన్ వెరీ ఛాలెంజింగ్, బట్ ఇట్స్ ఆల్సో బీన్ ఫన్. కానీ మాకు ఒకటే ఒక మస్తు మజా థింగ్ ఏంటంటే, అన్నిట్లో ఇందాక మీరు కూడా అన్నారు కదా చాయ్ బిస్కెట్లో ఇంతమంది టాలెంట్ వచ్చారని. మా 10 years ఆఫ్ చాయ్ బిస్కెట్ జర్నీలో ఒక 50 మంది బయటకు వచ్చి ఉంటారు హూ ఆర్ నవ్ ఇన్ ఇండస్ట్రీ, లైక్ దివ్య ఆర్ విద్య ఆర్ పవన్ కళ్యాణ్ ఆర్ సందీప్ ఆర్ సుహాస్, యూ కెన్ టేక్ మేబీ 40-50 నేమ్స్. ఇది 10 yearsలో. మా గోల్ ఏంటంటే చాయ్ షార్ట్స్తో ఎవ్రీ ఇయర్ ఒక 100 మంది, ఎవ్రీ ఇయర్ ఒక 50 మందో 100 మందో ఇండస్ట్రీలోకి వెళ్ళగలరా, యాజ్ యాక్టర్స్, యాజ్ రైటర్స్, యాజ్ డైరెక్టర్స్, యాజ్ ఎడిటర్స్ అనేది మా హోప్. సో ఐ థింక్ దట్స్ వాట్ కీప్స్ అస్ గోయింగ్. సో మా థాట్ ప్రాసెస్ ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ అనేది ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. మీకు ఎర్లీ మ్యాన్ టైం నుంచి గోడల మీద గీసుకుంటూ నిప్పు చుట్టూ అందరు కూర్చుని కథలు చెప్పుకున్నారు. సో కథలు చెప్పుకోవాలి, లేదా ఫ్రెండ్స్ కూర్చున్నా ఇది పొద్దున్న ఏమైందో తెలుసా అని చెప్పుకుంటాము. స్టోరీస్ చెప్పుకోవడం అనేది మన అందరిలో ఉంది కదా. సో అది ఎవాల్వ్ అయ్యి బుక్స్, ఈ పలానా ఆర్ట్ ఇవన్నీ ఎవాల్వ్ అయ్యి సినిమాకి వచ్చింది. సో సినిమా స్క్రీన్స్ ఇలా ఉండేవి, అందరం కూర్చొని చూసేవాళ్ళం. కాబట్టి కెమెరాస్ ఇలా ఉంటాయి, ఇలా షూట్ చేస్తే అంత బాగుంది. సో మోస్ట్ ఆఫ్ అవర్ కాంటెంట్ టుడే ఈ షార్ట్ విత్ కెమెరాస్ దట్ ఈస్ హారిజాంటల్. ఈవెన్ ఐ థింక్ దిస్ వీడియో మీకు హారిజాంటల్గా షూట్ అవుతుంది, హారిజాంటల్గా ఫుల్ వీడియో పెడతారు. తర్వాత టీవీలు వచ్చాయి, టీవీలు కూడా మీకు హారిజాంటల్గా ఉన్నాయి కాబట్టి కెమెరాస్ అలానే ఉన్నాయి, టీవీస్ అన్నీ అట్లయి. కానీ లాస్ట్ 10-15 years నుంచి మనం అందరం వాడేది మొబైల్, అండ్ మొబైల్ వర్టికల్గా ఉంది. సరే మనం దీన్ని ఇట్లా అడ్డం తిప్పుకొని చూస్తున్నాం, కానీ దిస్ డివైస్ ఇస్ సపోజ్ టు బి యూజ్ లైక్ దిస్, రైట్? లైక్ మనం వీడియోస్ కూడా ఈరోజు అన్నీ ఇట్లానే చూస్తున్నాం. సో మా ప్రిమైజ్ ఏముండనంటే, అరే మొబైల్ మన చేతిలో ఇన్ని గంటలు వాడతాం, ఇంతసేపు వాడతాం, కానీ మొబైల్ కోసం మనం కంటెంట్ చేయట్లే. మనం హారిజాంటల్ కెమెరాతో షూట్ చేసి క్లిప్ చేస్తున్నాం, క్రాప్ చేస్తున్నాం, కానీ మొబైల్ కోసం కంటెంట్ చేయట్లేదు ఏంటి, మొబైల్ కోసం ఎంటర్టైన్మెంట్ ఏంటి అనే దగ్గర చాయ్ షార్ట్స్ అనేది స్టార్ట్ అయింది. కానీ మీకు డే అంతా మీరు బయట తిరుగుతుంటారు, కాలేజ్లో ఉంటారు, బస్లో ఉంటారు, క్యాబ్లో ఉంటారు, లేదా ఎక్కడో వెయిట్ చేస్తుంటారు, మీరు ఫోన్లో ఉంటారు. మీ ఫోన్లో కంటెంట్ ఏంటి అనే దగ్గర స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఫోన్లో కంటెంట్ చేయాలంటే ఏం కావాలి అంటే, బికాజ్ యు ఆర్ ఇన్ ద డే టు డే లైఫ్, ఆల్ ఆఫ్ అస్ నీడ్ సమ్ ఎనర్జీ, రైట్? సో ఇప్పుడు చాయ్ షాట్ అనే పేరు ఎందుకు పెట్టామనేది కూడా అదే రీజన్. మీకు చాయ్ ఏం చేస్తుంది? చాయ్ తాగితే ఒక చిన్న ఎనర్జీ, ఒక బూస్ట్, ఒక హై వస్తుంది కదా. సో చాయ్ షార్ట్స్ యాప్ అనేది మీరు చాయ్ తాగితే ఎట్లాంటి హై వస్తుందో, ఎట్లాంటి ఒక ఎనర్జీ, ఎట్లాంటి ఒక చిన్న ఎనర్జీ ఇస్తాము, లేకపోతే మీరు ఎక్సైట్ అవ్వండి, హై అవ్వండి, ఇవన్నీ వర్డ్స్ వచ్చినప్పుడు ఇచ్చట హై అవ్వండి అని మేము అందుకు డిసైడ్ అయ్యాం. బికాస్ హై ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ వెరీ జెనరిక్ కూడా అన్నట్టు. బట్ ది ఐడియా ఈజ్, మన లైఫ్లో అందరం హై అనేది ఒకటి కోరుకుంటాం, మన వర్క్లో కానీ డే టు డే లైఫ్ కానీ చేసే పనులు. ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు ఎందుకు వెళ్తారు? ఒక మజా రావాలి, ఒక ఎనర్జీ రావాలనే కదా. అలాంటి ఒక ఎనర్జీ, అలాంటి ఒక మజా, అలాంటి ఒక హై అనేది మీ ఫోన్లో, మీ యాప్లో రావాలని ఇచ్చట హై అవ్వండి అని పెట్టాం. Myth or reality? Creative careers don't pay. They don't pay for a really long time until they pay really higher than like a bamboo else. Yeah, it's like a bamboo, correct. Cinema is only for insiders. Not at all, no. Virality equals success. Definitely not. Stars are losing relevance. Maybe, I don't know. Like, yeah, maybe. They're more accessible. AI will replace creators. Yeah, more. I think the bottom half of the, like if you, and bottom half of the funnel will get wiped out. Yeah. Right. I was actually trying to ask, why did you do engineering if this is where you wanted to come? But I realized that you realized that. I think it's a very redundant. మొన్న ఏదో సినిమాలో కూడా వచ్చింది కదా, ఫస్ట్ ఇంజనీరింగ్ చేసినాక నెక్స్ట్ ఏంటని అంటారు.
నేను చదివేటప్పుడు 9th 10thలో ఉన్నప్పుడు అసలు ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే డిస్కషన్ కూడా లేదు. ఎంపీసీ ఫిక్స్. అప్పుడు మాకు 10th అవగానే ఇంటర్ ఫిక్స్, ఇంటర్ అవగానే ఇంజనీరింగ్ ఫిక్స్. ఇంకా దానిలో ఇంకేది, ఇంకా దెర్ ఇస్ నో ప్లాన్ బి, దెర్ వాజ్ నో ఆప్షన్. మై పేరెంట్స్ నెవర్ సాట్ మీ డౌన్ అండ్ సెడ్ వాట్ డూ యూ వాంట్ టు డూ. ఇంటర్ అయిందంటే ఇంజనీరింగ్ అంతే. సో అది ఫిక్స్, అక్కడి వరకు ఫిక్స్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో కూర్చొని ఓకే నెక్స్ట్ ఏం చేయాలనుంది, ఓకే నాకు ఇంజనీరింగ్ ఇట్ సైడ్ ఆఫ్ థింగ్స్ అయితే పర్స్యూ చేయాలని లేదు, నాకు బిజినెస్ ఏదో చేసుకోవాలనుంది కాబట్టి ఎంబీఏ అని చదవాలి అని 3rd ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ ఎంబీఏ, క్యాట్ రాయడము, అవన్నీ అట్లా స్టార్ట్ అయ్యాయి. కానీ సినిమాలు అన్నట్టు నాకే కదా, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇంజనీరింగ్ మీరందరూ ఇంజనీరింగ్ చదివారు, కానీ ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్ చదివితే ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ దట్ ఐ ఫీల్ లైక్ టైం ఉంటుంది అండ్ ఒక చాలా వండర్ఫుల్ అనలిటికల్ మైండ్ వస్తుంది. అంటే మెంటల్ కనెక్షన్స్ చాలా బాగా అవుతాయి మైండ్లో. అఫ్కోర్స్ మనం చదివిన క్రేజీ సబ్జెక్ట్స్ వల్ల ఏంటి వాల్యూ నాకు తెలియదు. అవి అప్పుడైతే మేము ఇంజనీరింగ్ ఆల్ ఇన్ వన్ చదువుతుండే. ఇప్పుడు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. ఆల్ ఇన్ వన్ ఉందా మీకు? లేదా? షిట్. అసలు మాకు అప్పుడు స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ ఒకటి దొరికేదబ్బా. ఆల్ ఇన్ వన్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్లు ఉంటుండే. సో వాట్ వీ డూ ఇస్ విల్ గివ్ అంటే సిలబస్ షీట్ ఉంటుంది కదా, అది మొత్తం పెట్టేస్తాం ChatGPTలో. అవి మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, 5 మాడ్యూల్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేస్తుంది. దెన్ వాట్ మైట్ అంటే ఏ క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్లో అంటే ఇట్ విల్ ఓన్లీ టెల్ లైక్ ఎంసీ. దానికి కూడా ఆన్సర్ వచ్చినట్టు ఎట్లా రాయాలంటే చెప్తుంది. 4 పాయింట్లు. సో ఆల్ ఇన్ వన్లో మీకు 8 చాప్టర్స్ ఉంటుండే. ఇప్పుడు కూడా అంతేనా ఇంజనీరింగ్? 5 మాడ్యూల్స్. అప్పుడు మాకు 8 చాప్టర్స్ ఉంటుండే బై అండ్ లార్జ్. దానిలో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేది. 5 క్వశ్చన్లు రాయాలి ఎగ్జామ్లో. సో మేము అన్నిటికన్నా చిన్న చాప్టర్ లేట్గా చూసుకుని దాని క్వశ్చన్లు చదువుకుని వెళ్తుండే. అవే వస్తుండే, అంటే దానిలో సగమని వచ్చేవి, పాస్ అయిపోతుండే. సో ఇప్పుడు అంతా ChatGPT కదా. Now, because student tribe or then chai biscuit, you all are men. It's a statistically like social related question. Do you ever feel like if a woman did the same things which you are doing, opportunities aina lekapothe the way things are happening aina would be a little different from how opportunities met I think you? it would have been a lot easier for women. Really? Yeah, అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఒపీనియన్. నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు కొంచెం డిసగ్రీ చేస్తుంటారు. కానీ ఐ ఫీల్ a confident woman who is skilled and assertive versus a man who is equally skilled and confident and assertive, the women will go far ahead in this society is what I feel. Like, do you have any examples where you felt like women uninte బాగుండేది, ఈజీగా అయిపోయేదేమో పని? బికాస్ అట్లీస్ట్ నేను ఎప్పుడైనా ఆపర్చునిటీస్ కోసం థ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు యునో the way they see us is not the same as the way they see men. అప్పుడప్పుడు అనిపిస్తుంది అది. అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగాను. అంటే చాలా పెద్ద టాపిక్ నువ్వు అడిగింది. కానీ అంటే ఐ డోంట్ వాంట్ టు సౌండ్ నైవ్, బట్ ఐ రియలీ అండ్ ఐ డోంట్ వాంట్ టు సౌండ్ లైక్ ఓ నేను పట్టించుకోను ఇది. కానీ అంటే ఎందుకు కష్టంగా ఉంటుంది అని నేను అడుగుతా. ఇప్పుడు ఇఫ్ యూ గో విత్ అన్ ఐడియా, ఇఫ్ యూ గో విత్ ఎ ప్లాన్ and you are sitting with somebody, right? And can you double click on why you think it is difficult? I think it's mostly because of the way, ఎందుకంటే నేను కూర్చునేటప్పుడు మనుషులతో ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటే it's not people who are greater than me, they're just people who are at the same level as me. So they don't see me as the way they see their male counterparts. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూసాను లైక్ దే టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. అంటే అమ్మాయి వచ్చింది, ఏ పోరు వచ్చింది, ఏ పిల్ల వచ్చింది, లైక్ దాట్ ఇట్ బికమ్స్. అట్లీస్ట్ బికాస్ ఆఫ్ ద కాలేజ్ ఐమ్ స్టడీయింగ్ అయినా ఐ స్టడీ ఇన్ CMR. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఫస్ట్లో అట్లా అనుకున్నా, తర్వాత మీరు మాట్లాడి మీరు బలంగా ఐడియాలజీ డామినేట్ కూడా చేయక్కర్లే. ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ థింగ్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ, అప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నారా? అప్పుడు అలా మాట్లాడకపోయినా ఏంటి నువ్వు మమ్మల్ని డామినేట్ చేస్తావా, దాట్ దే స్టార్ట్ బ్యాక్ బిచ్చింగ్ అబౌట్ యూ. So it's a little hard, at least for women, like fair. అవునా? Do you think? Yeah. It's very అయితే నేను కొంచెం బబుల్లో బతుకుతున్నానేమో నిజంగా. బికాజ్ నేను ఎప్పుడు అట్లా చూడలేదు.
I mean, not to an extent where it's very common, but yeah, it's getting much better. చూసుకుంటే but it's still అంటే there. నాకైతే ఏమనిపిస్తుంది అంటే అమ్మాయిలు ఒక పని చేసుకురావాలంటే ఈజీగా పని చేసుకుని వస్తారు అనిపిస్తుంది Do you అబ్బాయిల think కన్నా. Chai Biscuit would have gone further if you had a female co-founder with you? I don't know. అంటే 100%. Like if we had another girl in the team who was working with us, I think we would have grown far faster, far bigger. It's also division of responsibilities, right? Like నీకు నెగోసియేషన్స్లో అది ఒక అమ్మాయి మాట్లాడితే ఇండియాలో డెఫినెట్లీ ఈజీగా పనులు అవుతాయి. ఆడు అవతలడు అయితే వద్దర్లేడు. ఆడు మొహమాటానికన్నా మనం కోట్ చేసిన ప్రైజ్ ఆఫరింగ్ ఒప్పుకుంటాడు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తా అప్పుడప్పుడు కాదా? ఐమ్ షూర్ యూ రియలైజ్ దాట్, రైట్? ఏంటంటే అమ్మాయిలు కూడా వాళ్ళ మైండ్లోంచి ఫీలింగ్ తీసేయాలనిపిస్తుంది. దట్ మెన్ ఆర్ ఫీలింగ్ దట్ ఓ నేను తక్కువ. డెఫినెట్లీ చూడగానే ఆ అమ్మాయి ఎలా ఉంది అని చూస్తారేమో ఒకసారి, బికాజ్ అది చాలా న్యాచురల్గా వస్తుంది. అది మేబీ ఒక ప్రొఫెషనల్ సెటప్లో అలా చూడకూడదు అని చెప్పొచ్చు కూడా. బట్ ఒక పిల్ల రాగానే ఒకరెవరో మరగానే నువ్వు అన్నట్టే పోరొచ్చింది అనొచ్చేమో. కానీ ఐ ఫీల్ ఆఫ్టర్ 2 minutes into the discussion, which is the same thing that happened to me also, right? నేను 23-year-oldలో ఉన్నప్పుడు నేను ఒక బ్రాండ్ దగ్గరికి వెళ్ళి ఒక 50-year-oldతో కూర్చొని హే నేను నీకు స్ట్రాటజీ చెప్తా అంటే ఎవడో పోరడు వచ్చిందని నన్ను కూడా అన్నారు. నేను ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అవ్వడం వల్ల అనట్లేదు అది. ఐ థింక్ ఇన్ రిలేషన్షిప్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ అ మీటింగ్, వర్క్ మీటింగ్, ఇన్ ఎనీ ఇంటరాక్షన్ దట్ యూ హ్యావ్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద ఓనస్ ఈజ్ ఆన్ అస్ టు మన వెయిట్ ఏంటి, మన ఇంపార్టెన్స్ ఏంటి అని సెటప్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మనది అని నేను నమ్ముతా. ఎక్కడికి వెళ్ళినా మనం ఆల్ రెస్పెక్ట్, ఆల్ ఇంపార్టెన్స్, ఆల్ ఈక్విటీ ఈజ్ ఎర్న్డ్ జస్ట్ బై బీయింగ్ ఎ గై ఆర్ ఎ గర్ల్. దే కుడ్ బి ఇన్స్టెన్సెస్ వేర్ మీరు చెప్పింది కూడా నేను నల్లిఫై చేసి మీరు ఇమాజినేషన్లో ఉన్నారు అనట్లేదు, అవి కూడా జరుగుతున్నాయి, నేను కూడా చదువుతున్నా, వింటున్నా. అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కమ్ అండ్ టెల్ మీ దాట్. బట్ ఐ ఫీల్ ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, అక్కడ అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఒక మెయిల్ వచ్చింది నాకు అంటే నేను దానిలో ఐడియాలో మెరిటే చూస్తా తప్ప ఈమెయిల్ ఐడి చదివి అమ్మాయి అబ్బాయిని నేను చూడలేదు ఎప్పుడు. ఆ మెయిల్ చదివి వాళ్ళ రెజ్యూమే చూసి బాగుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంది అంటే మేము పిలుస్తాం తప్ప ఓ అమ్మాయి కదా అబ్బాయి కదా అనుకోం. సో ఐ ఫీల్ అది ఐ థింక్ సొసైటీలో ఉందో లేదో నేను కమెంట్ చేయలేను, కానీ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ మీ మైండ్లోంచి మీరు తీసేసి నువ్వు అసర్టివ్గా ఉండాలి. వాళ్ళు అవతల వాళ్ళు ఏమైనా సరిగ్గా మాట్లాడకపోతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉంటే ఆడే సెట్ అవుతాడు. Okay. What qualifies as good content today? I think content that you are making, and if you make content that is like an extension of yourself, so it comes with authenticity, it comes with that sense, you know who you're making it for, there is that relatability. ఇప్పుడు ఎన్ని గర్ల్ ఫామ్లలో వీడియోలు చేసినా మీరు దివ్య విద్య అన్నారు, ఎందుకంటే మీరు అక్కడ రిలేట్ అయ్యారు వాళ్ళతో. తర్వాత వచ్చిన వాళ్ళతో మీరు రిలేట్ అవ్వలేదేమో, which is a feedback for us. But yeah, I think good content is something that stays good forever. మీరు 10 ఏళ్ళ తర్వాత చూసినా అది మీకు మంచిగా అనిపిస్తుంది వీడియో. Got it. We also know that Suhas comes from the same gang, right? So మాకు తెలిసింది ఏంటంటే you and Anurag, మీ ఇద్దరు you like restricted him in earlier time to get into films and then groomed him to, you know, to go for a launch. Can you tell us more about that story? Because today he stands as an example for a lot of people. అంటే సుహాస్ స్టోరీ అంటే సుహాస్కి ఎట్లుంటుంది ఇది నాకు తెలియదు, చెప్తా. సుహాస్ ఫస్ట్ జాయిన్డ్ us for a salary of some 12,000 rupees, right? And he was working on that salary for many months. And then after 1 or 2 years అదో 15,000 అట్లా అయింది, వెళ్తుంది. చాయ్ బిస్కెట్ కూడా దిస్ వాస్ 2016, 17, 18 మా దగ్గర కూడా అన్ని డబ్బులు లేవు ఇవ్వడానికి. ఇదే మాకు స్ట్రెచ్, బికాజ్ మేము ఏదో ఏజెన్సీ పనులు చేసుకుని అక్కడ కొంచెం మార్జిన్ చేసుకుని వీళ్ళకి జీతాలు ఇస్తుండే. సో సుహాస్తో ఏమైందంటే హీ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, హే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, బికాస్ హీస్ అ గుడ్ పర్ఫార్మర్, హీ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హీ హ్యాస్ అన్ ఈజ్ టు యాక్టింగ్. అంటే సుహాస్ ఎట్లా అంటే ఇఫ్ హీ సీజ్ యూ ఫర్ 2 minutes హీ లిమిటేట్ యూ ఎగ్జాక్ట్లీ విత్ యువర్ మేనరిజం, వాయిస్, బాడీ లాంగ్వేజ్. హీల్ అబ్జర్వ్ సంథింగ్ దట్ యూ డూ, దట్ like he'll catch things in your personality that you'll be like, oh నేను ఇది చేస్తానా అన్నట్టు, and he'll do it all in 2 minutes. So brilliantly, incredibly talented fellow, right? So Suhasకి he started getting these hero friend opportunities and all. నాకు అనురాగ్కి ఏంటంటే సుహాస్ నువ్వు హీరో అవ్వాలి, అండ్ he would be like నేను హీరో అవుతానా, and he would be like
why not? Like, okay, if you think you look a certain way, then there's a lot of actors, like there's Nawazuddin Siddiqui, there's Vijay Sethupathi, there's a lot of actors who are not exactly your fair, tall, handsome, but in the normal sense, but they're good looking in their own way, they have a great personality. సో నువ్వు అట్లా నవాజ్ వీళ్ళలాగా విజయ్ సేతుపతి లాగా హీరో అవ్వాలిరా. ఇప్పుడు ఒక నెలకి 12,000 15,000 వచ్చే మనిషికి ఒక సినిమా వాడు వచ్చి నీకు రోజుకు 10,000 ఇస్తాను చెయ్యి, ప్లస్ నువ్వు సినిమాలో కనిపిస్తావు అంటే ఆబ్వియస్లీ హీల్ వాంట్ టు డూ ఇట్. నో, లైక్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్ హీల్ వాంట్ టు డూ ఇట్. అండ్ మా భయం ఏంటంటే నువ్వు అలా ఒకసారి చేస్తే ఇంకా నువ్వు అలానే ఉండిపోతావు, నువ్వు 100 సినిమాలకు ఫ్రెండ్ అవుతావు, నువ్వు హీరో ఎప్పుడు కావు. సో నీకు షార్ట్ టర్మ్లో ఈ 10,000 నెలకి 3 లక్షలు బాగుంది, కానీ నీకు 3 ఏళ్ల తర్వాత సినిమాకి ₹1 కోటి తీసుకుంటావు నువ్వు. నేను అది చూస్తున్నా. ఇన్ఫాక్ట్ మేము రైటర్ పద్మభూషణ్ చేసినప్పుడు వీ పెయిడ్ హిమ్ సమ్ 40 lakhs or something for the film, for that one film, for that 60-70 days of work or 1 year of work, whatever, whichever way you like to see it, right? సో నా పాయింట్ అప్పుడు ఏముండేనంటే ఈ షార్ట్ టర్మ్ పెయిన్ తీసుకో, ఈరోజు నీకు డబ్బులు లేవు నాకు తెలుసు, నేను నీకు ఇవ్వలేను, కానీ నేను ఆపుతున్నా నీకు వచ్చేవి, కానీ నీకు ఇది లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దెన్ హీ డిడ్ 1 or 2 films వితౌట్ టెల్లింగ్ అస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇలా కొంచెం చిన్న ఫ్రిక్షన్, ఇబ్బంది, బికాజ్ వద్దంటున్నారు ఏంది వీళ్ళు, వచ్చే ఆపర్చునిటీలు వద్దంటున్నారు. నాకు నెలకి ఇంకో 40,000-50,000 వస్తే నేను జిమ్కి వెళ్ళొచ్చు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్, గ్రూమ్ మై సెల్ఫ్. Obviously you needed that money and we were stopping him from that. So that was the whole thing. And then once COVID happened and then he did color photo with all of our Chai Biscuit team, got together, did color photo, and then there was no looking back. And then I think, then he told, now we understood what you were saying. So to answer your question also, it's very difficult to make these decisions that are good for the long term. It's like waking up in the morning and going to gym every day. It's very difficult to do that. But if you do that, then your long-term life will be good, right? Like health-wise and all. So that was the story of Suhas, and it's a very fulfilling story because నెలకి 12,000-15,000 ఇస్తూ నేను 40 లక్షలు ఇచ్చాను సినిమాకి అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది. What is one uncomfortable truth that every creative person or a creator must accept? That if you are not in the top 10%, you will not exist in a few months from now. I am Purna Sai. మీరు ట్విట్టర్ నుంచి ఎగ్జిట్ అయినారు కదా, ఈజ్ దేర్ ఎనీ బ్యాక్ స్టోరీ? ఈజ్ దేర్ ఎనీ బ్యాక్ స్టోరీ? బ్యాక్ స్టోరీ అదే, ట్విట్టర్లో ఒకసారి ఏదో అంటే ట్విట్టర్లో ఎలా ఉండాలంటే ఒకరోజు పొద్దున్న లేచేసరికి ఫుల్ ట్యాగ్స్ ఉన్నాయి, ఏంటా అని చూస్తే అన్ని బూతులే, అందరు బూతులు తిరుగుతున్నారు. ఏంటి అంటే ఏదో ఐ థింక్ సమ్ పొలిటికల్ పార్టీ రిలేటెడ్ ఒక బ్యాచ్ అంతా వచ్చి మమ్మల్ని వేసుకోవడం స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ సమ్ ఓల్డ్ ఆర్టికల్ ఆర్ సంథింగ్ దట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ చాయ్ బిస్కెట్ బై సంబడి. సో దట్ డే ఐ ఫెల్ట్ ఎవరో రాసిన దానికి ఏదో అయిన దానికి నన్నెందుకు అమ్మ బూతులు తిడుతున్నారు వచ్చి జనాలు అది ఇది అనుకుంటూ, అండ్ నా వర్క్ని తిడుతున్నారు. అసలు నా మెయిన్ పని కూడా కాదు, నేను కూర్చొని రాయను ఆర్టికల్. సో నేను రాసుంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. సో అలాగా ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ ఎ లిటిల్ అన్ఫేర్ దట్ వన్ వాళ్ళు అట్లా ఎందుకు అనాలి విచ్ ఐ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్, టూ ఐ హ్యావ్ కంట్రోల్ దట్ ఐ కాంట్ సీ ఇట్ ఎనీమోర్. సో ఐ వాజ్ లైక్ నాకు దీనివల్ల ఏం వాల్యూ అవ్వట్లేదు అని ఐ జస్ట్ గాట్ అవుట్ ఆఫ్ ట్విట్టర్. దెన్ ఐ మేడ్ అ సెపరేట్ అకౌంట్ నాట్ విత్ మై నేమ్ అండ్ వేర్ ఐ జస్ట్ ఫాలో సమ్ టెక్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కొన్ని, నేచర్, లాడ్ ఆఫ్ ఏఐ, టెక్నాలజీ, కొంచెం వరకు ఫిలిం, ఇవన్నీ నేను ఫాలో అయ్యి చాలా క్లీన్గా నేను ఒక జస్ట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నా. సో ఐ థింక్ I have a secret account that. And a lot of creators always have this doubt of how to make money. How do they make it profitable so they can get out of the first job or rely on this completely? Since you have been there and seen, brought people to that stage, if you had to give a quick roadmap on how they can reach that point. I think the first step is getting better at what you do before you actually think of monetization, because creators చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆల్గరిథమ్స్ కూడా ఎట్లున్నాయంటే ఏదో ఒక్క వీడియో మీకు వెళ్ళిపోతుంది, మీకు ఫాలోవర్లు రావేమో ఒక్క వీడియో ఏదో ఫ్యూ మిలియన్స్ కొట్టేగానే మన వాళ్ళు అంతా బ్లర్ అయిపోతారు క్రియేటర్స్, నెక్స్ట్ ఏదో పెద్ద అయిపోయినాం అన్నట్టు. సో అట్లా కాకుండా స్కిల్ని నమ్ముకుని యాక్టింగ్, రైటింగ్, హూ ఈజ్ ఫాలోయింగ్ మీ, why are they following me, what can I give them,
అనేది ఫస్ట్ ఆ బేసిక్ సెట్ చేసుకోవాలి. ఆ కంటెంట్ వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేయాలి, విచ్ ఎవర్ థింగ్ దే ఆర్ డూయింగ్. అండ్ నెక్స్ట్ వన్స్ యూ థింక్ యూ ఆర్ గుడ్ ఎట్ దిస్, దెన్ న్యాచురల్లీ మీకు ఫాలోవర్స్ బిల్డ్ అవుతారు. అండ్ యాజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ simple, clear strategy on how to monetize it, in the sense today films and brands are two things that are paying the creators for integrations and partnerships. So సినిమా వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతున్నారు, పాటలు మిమ్మల్ని రీచ్ అవుతున్నాయి రీల్స్ చేయడానికి కానీ ఇంకోటి కానీ. బ్రాండ్స్ ఆబ్వియస్లీ ఎప్పుడు మీకు బ్రాండ్స్ అనేవి రీచ్ అవుతూనే ఉంటారు, చిన్న క్రియేటర్స్ నుంచి మీకు మెసేజ్లు కొడుతూ ఉంటారు. సో ఇవి మీరు పాజిటివ్గా రిప్లై చేసుకుంటూ పద్ధతిగా చేసుకుంటూ ఉంటే I think you'll make enough money to quit your job to begin with, and then slowly you can increase. But the answer to your question is slow and consistent. Familiarity. So కాంటెంట్ బాగుంది, మనం టైం టు టైం కనిపిస్తున్నాం, ఫ్రీక్వెన్సీ ఉంది, క్వాలిటీ ఉంది అంటే మీరు డెఫినెట్లీ పైకి వస్తారు. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్, బికాస్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ దెర్ ఆర్ బ్రాండ్స్ సేయింగ్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ క్రియేటర్స్. హే, వీ వాంట్ స్పెండ్ మనీ, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పీపుల్ who can talk about our brand. So I think being a creator or an influencer or anybody in the digital space ki chala demand undi ippudu. A creator for everybody is a creator for nobody. You pick your audience, you pick who you're doing this for, and you do it. And then I think naturally those kind of people will come, loyalty will be built, audience will build, brands will come, they will pay. Be rational when you charge from brands, and then you'll have a long career in this space. I'm sure everybody who's trying to be a creator, it can be 1,000 followers, 10,000, 100K or 1 million. A lot of times after they have experienced or got paid by some brands, they realize that they're charging very less. So how is there an unsaid rule, or how can a creator pitch better price? And how can they price themselves so they can match what is the industry standard? అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ ఇస్ అ స్టాండర్డ్, నో, లైక్ ఇఫ్ యూ లుక్ అట్ ద డిజిటల్ స్పేస్, నో, అట్లీస్ట్ ఐ టెల్ యూ హౌ మాకు కూడా బ్రాండ్స్ వస్తారు కదా, మేము ఎలా చూస్తామంటే ఈ బ్రాండ్ కనుక ఈ పర్టికులర్ మెసేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో పెట్టాలి అంటే, రైట్, ఇఫ్ యూ హ్యావ్ టు డూ యూట్యూబ్ యాడ్, ఇట్ విల్ కాస్ట్ దెమ్ 40 పైసా 30 పైసా, రైట్. సో నేను జనరల్లీ ఎలా ఆలోచిస్తాము అంటే, ఇఫ్ హ్యావ్ టు లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, క్రియేటర్ నీకు ఎన్ని వ్యూస్ వస్తాయో దానికి ఒక వాల్యూ పెట్టు. యు ఆర్ లైక్ యూట్యూబ్, రైట్. సో నీకు ఒక 1 lakh వ్యూస్ వస్తాయంటే 20,000 తీసుకో, 20 పైసా అనుకో. ఇప్పుడు నీకు 1 million వ్యూస్ రావచ్చు, అది దానికి మనం ఏం చేయలేం. కానీ నువ్వు కాన్ఫిడెంట్గా 1 million వస్తాయంటే 2 lakhs చెప్పు. సో ఐ థింక్ ది ఆన్సర్ టు దాట్ ఈస్ ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎస్టిమేట్ ఆఫ్ మీకు ఎన్ని వ్యూస్ వస్తాయని తెలియాలబ్బా ఈ యాసెట్కి. ఆర్ మీరు బ్రాండ్తో టైర్స్ మాట్లాడుకోవాలి, నేను 2 లక్షల వ్యూలు వస్తాయి అనుకుంటున్నా, నాకు ఇంత ఇవ్వు, కానీ ఒకవేళ ఇంత వస్తే ఇంత ఛార్జ్ చేస్తా, ఇంతే వస్తే నేనే వెనక్కి ఇస్తా డబ్బులు. అంటే కీప్ ఇట్ ఫేర్ ఫర్ ద బ్రాండ్ ఆల్సో. అంటే నేను ఒకటే ఏం చెప్తానంటే, ఎక్కడో ఎంపతి టువర్డ్స్ బ్రాండ్స్ ఆర్ ది అదర్ సైడ్ కూడా తగ్గుతుంది అని చెప్తా. వానికి కూడా ఫెయిర్గా ఉండండి, బికాజ్ లైక్ లుక్ ఎట్ రిపీట్ బిజినెస్ దట్ కమ్స్. ఇఫ్ యూఆర్ ఎ క్రియేటర్, అరే ఒక బిజినెస్కి అరే వీనితో పని అవుతుంది అనిపిస్తే వాడి నీ దగ్గర 100 సార్లు వస్తాడు. సో డోంట్ ట్రీట్ దిస్ లైక్ ఎ ట్రాన్సాక్షన్, ట్రీట్ ఇట్ లైక్ ఎ రిలేషన్. Right. So I'll just take some names from Chai Biscuit community. Tell us one thing that comes to your mind when I tell the name. Sandeep Raj. I think he has a gift of writing. Suhas. Brilliant actor. Like I said, ninnu చూస్తే 1 minuteలో he can copy paste you fully. Gauri Priya. GP, incredibly beautiful and అంటే చాలా మంచి మనిషి. Very soft heart, very clean, very pure. Sweet. Chaitanya Rao. I think Chaitanya is the biggest success story of Telugu YouTube space. Like he's done some 15-20 films, dude. I don't think any YouTuber has landed so many films as a lead after just one series. So I think Majala one edit cheshi we can tell that Chaitanya is like the most successful YouTuber turned film actor story for me. ఇంకెవరిని ఉంటే మీరు చెప్పండి, నాకు తెలిసి అన్ని సినిమాలు ఎవరికి రాలే, ఇంకా రాలేదు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. అంటే అవి ఎంతవరకు ఎంతమంది సినిమాలు ఎత్తుకున్నాడు, ఎన్ని హిట్ అయినాయి అనేది పక్కన పెడితే 10 సినిమాలు అయితే వచ్చినాయి, చేసిండు. హర్షిత్ రెడ్డి. హర్షిత్ నేను అంత ఇంటరాక్ట్ అవ్వలేదు, బట్ ఐ థింక్ హీ విల్ బికమ్ అ వెరీ బిగ్ యాక్టర్. అనన్య. అనన్య ఈజ్ ఆల్సో అ వెరీ టాలెంటెడ్ యాక్టర్, దో షీ ఈజ్ నాట్ బిన్ విత్ అస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దివ్య శ్రీపాద. Divya is a very smart girl.
That's the first thing that comes to your mind. చాలా తెలివైందమ్మా. Abhignya. Abhignya is one of the few friends in Chai Biscuit that I have. Like team low friends, like I consider my friend. And like Sumant Prabhas. Sumant is like I see myself in Sumant at some level. స్టూడెంట్ ట్రైబ్ లాంటి ఒక కమ్యూనిటీ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉంటే మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు? చాలా బాగుండేది యాక్చువల్లీ. మాకు ఇంత ఇంటరాక్షన్, ఇలా కలిసే ఆపర్చునిటీ. అంటే స్టూడెంట్ ట్రైబ్ డస్ అ లాట్ మోర్ థింగ్స్ దాన్ జస్ట్ కమ్యూనిటీ కదా. మీకు అంటే ఆ ఏజ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎక్స్పోజర్ ఉండదు. ఐ థింక్ కమ్యూనిటీస్ లైక్ స్టూడెంట్ ట్రైబ్ అండ్ వాట్ చరణ్ అండ్ ద టీమ్ ఈస్ డూయింగ్ ఈజ్ ఫస్ట్ ఆ ఎక్స్పోజర్ గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయని తెలిస్తే అది ఏం కావాలో మనకు తెలుస్తుంది. మేము ఇంజనీరింగ్ అయ్యేటప్పుడు అది మాకు అసలు నెక్స్ట్ ఆప్షన్సే తెలియదు. ఇంజనీరింగ్ తర్వాత కూడా సాఫ్ట్వేర్ జాబా, ఎంబీఏనా, అమెరికానా, ఈ మూడే మాకు. ఇంకా ఫోర్త్ ఫింగర్ లేదు ఇక్కడ, మూడే. ఇప్పుడు అసలు ఎన్ని మాట్లాడుతున్నాము, ఎన్ని ఆప్షన్స్, సో ఐ థింక్ కెరియర్ వైజ్ స్టూడెంట్ ట్రైబ్ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ థింగ్. అండ్ విత్ యాక్టివిటీస్ లైక్ దిస్, స్టూడెంట్స్ లైక్ యూ బీయింగ్ ఏబుల్ టు సిట్ విత్ actors or people from the business. I've seen singers, I've seen some Punju and all were there on your podcast. So like just the fact that you're able to interact with so many people, get that energy, understand what's happening is brilliant. And I know it is tough to run businesses like these because Chai Biscuit like idi kuda meeku economics avi chaala kastanga untayi. But yeah, I think just keep doing it, and at some point it will hit that inflection point. It will get really big. It will just become, it's like bamboo. పెరుగుతుంది మూడేళ్ళు ఏం కనిపిస్తుంది, సడన్గా మీకు 90 daysలో అదొక 100 feet పెరిగిపోతుంది. సో ఐ థింక్ ఐ రియలీ విష్ వీ హ్యాడ్ సంథింగ్ లైక్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాజ్ ఐ యామ్ in a student tribes episode, but genuinely I always believe that student tribe has the potential to do something that can really change students' life. And obviously the byproduct is the business side of it, but I think students kaithe if you are able to use it well, I think it's brilliant. అంటే మీరు కూడా చేయాలి, స్టూడెంట్ ట్రైబ్ మీద ప్రెషర్ పెట్టాలి. హే మాకు అందరికీ సినిమా అంటే ఇంట్రెస్ట్, మాకు కంటెంట్ అంటే ఇంట్రెస్ట్, మీరు ఫిలిం క్లబ్ పెట్టండి, మీరు ఆ క్లబ్ పెట్టండి. కాలేజెస్లో మీరు ఎట్లయితే క్లబ్స్ అవి పెడతారో, I think student tribe is probably like the biggest unofficial college that exists today. కాబట్టి మీరు కూడా ఫోర్స్ చేసి అందరినీ మాకు ఫిలిం క్లబ్ పెట్టండి, ఆ క్లబ్ పెట్టండి. లైక్ మనీ, వన్ ఆఫ్ దీస్ గైస్ వాంటెడ్ టు లైక్ become an investor and work with entrepreneurs, start a small entrepreneurship club where they can work with businesses. సో కొంచెం అవన్నీ కూడా చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ బ్రిలియంట్. బికాజ్ ఇదే ఈ లైఫ్ ఇట్లనే ఉంటుంది, ఏదో కాదు బయట లైఫ్ అంటే. ఇక్కడ మీరు చేసేది, ఇప్పుడు మీరు చేసేదే లైఫ్. So I think you just have to keep doing this more so that you'll be more prepared for when life hits at you. So since you are the face behind a lot of faces that you have created, kada, can you tell me some of your favorite creators right now? Not from Chai Biscuit, but who you are seeing online and you're like, they're going to be big. Molly is one person I've been really rooting for, and I'm very happy he's where he is right now. Gopi and there's a guy, he also did a show in Chai Shots, Peter Sir English Mom, and I think he is somebody who has a great timing. Banu and there's a boy, he is also a very 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 good creator. అమ్మాయిలు చాయ్ బిస్కెట్లో లక్ష్మీ శ్రవంతి అని ఒక అమ్మాయి చాలా బాగా చేస్తుంది. తిప్పరాజు అని ఒక ప్రొఫైల్ ఒక అబ్బాయి ఉంటాడు, హీఈస్ రియలీ గుడ్ ఐ ఫీల్. శరత్ అని ఒక స్టాండప్ కమేడియన్ ఉన్నాడు, హీఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో I think quite a few creators are doing it, and ఎవరు ఎక్కడ మంచి క్రియేటర్ అని అనుకున్న Chai Shots is reaching out to them and we're doing shows as well. So but there's some exciting talent, but I just feel like some of them lack the right padding, right team, right ecosystem. అంటే కనిపిస్తుంది వాళ్ళలో ఉంది కానీ వాడు ఒక్కడే ఉన్నాడు పాపం, ఇట్స్ మ్యాక్సింగ్ అవుట్. అంటే ఒకడే ప్లేయర్ సెంచరీ కొడితే మ్యాచ్ గెలవం కదా, 11 మందిలో 6-5 బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తాం. సో ఐ ఫీల్ బట్ there's a lot of young creators and I think a lot more will come. Super. Thank you so much. Thank you so much guys.